ఆమేన్. హల్లెలూయా. అందరం కూర్చుందాం నిశ్శబ్దంగా. ప్రభునందు ప్రియులారా, ఈ రెండవ ఆరాధనలో లైవ్లోకి వచ్చినటువంటి అందరికీ కూడా వందనాలు. ఇక్కడ సమకూడిన మీకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను, నా సోదరి సోదరులందరికీ. వాస్తవానికి పరిస్థితులు ఈరోజు అననుకూలంగా ఉన్నా దేవుడు తన పని జరిగిస్తూ ఉన్నాడు. మరి ఆత్మ సంబంధులైన వాళ్ళు ఆగలేరు. అలాగే లైవ్లోకి వచ్చినటువంటి బిడ్డలు కూడా మరి దేవుడు ఇంకా నాతో ఏం మాట్లాడనై ఉన్నాడో, ఏం నేర్పుతాడో అని ఇప్పటికే లైవ్లోకి వచ్చేస్తున్నారు. వారిని బట్టి, మిమ్మల్ని బట్టి సంతోషంతో దేవుణ్ణి మయంపరుస్తున్నా. కష్టాలు కలకాలం ఉండవు అన్నట్లే ఈ కరోనా కూడా కలకాలం ఉండదు. కాబట్టి తప్పకుండా మళ్ళా పూర్వపు వైభవం కంటే మిక్కిలి ఎక్కువైన వైభవంతో దేవుని పని జరుగుతుంది. ఇది నేను విశ్వసిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. దేవుని కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని ఒక్కసారి మనం చూస్తే ఇలా ఉంటుంది. మోసపోకుడి. చాలు, ఏమన్నాడు అక్కడ? మోసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. చాలు చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రాలు. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ వేళ మమ్మల్ని అందరినీ ఇలాగూ సమకూర్చినందుకై వందనాలు. ఇంతవరకు నా ప్రభా, నీవు మా మధ్యన సంచరించావు. తృప్తిగా నిన్ను గురించి పాడుకొని మేము తృప్తి చెందాం ప్రభువా. మా స్థుతులను బట్టి నీవు కూడా తృప్తి చెందావని నమ్ముతాం. దేవా, నీ వాక్యము నాయన వినుటకు మేము ఆతురత పడుతుండగా నాతో మీరు మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే బలహీనతలు, దురాత్మ అంధకార శక్తుల ప్రభావములు నజరేయుడగు యేసు నామములో బంధిస్తున్నా. నీ కృపా కాపుదల ప్రసాదించి నీవే నాతో మాతో అందరితో మాట్లాడుమని యేసు గొప్ప నామములో పరిశుద్ధాత్మ సహాయమును అపేక్షిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్న ఈ వచనం ఒక్కటే కాకుండా మీకు మరికొన్ని వచనాలు కూడా ఈ తరహా వచనాలు చూపించవచ్చు. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం నుంచి ఓసారి చూడండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. జారులైనను ఏమన్నాడు అక్కడ? మళ్ళా మోసపోకుడి. చదువు నాయనా. జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగి. అక్కడ మరికొన్ని మాటలు చెప్తాడు. అట్లాగే మరో చోట అంటాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అంటాడు. ఇట్లా బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు మోసపోకుడి అని రాయబడి ఉన్నాయి. అసలు ఈ హెచ్చరికలు దేవుడు తన గ్రంథంలో ఎందుకు రాయించి పెట్టాడు అంటే, ఈ లోకంలో, దుష్టత్వం నిండినటువంటి ఈ లోకంలో, దుష్టుని పరిపాలన క్రింద ఉన్న ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. వాని బంధకాలలో నుండి బయటపడి జీవం గల దేవుని సంబంధులమై నిత్యరాజ్యానికి సిద్ధమవుతున్నాం.
అయినప్పటికీ మనం ఇంకా అక్కడికి వెళ్ళాల, ఈ లోకంలోనే ఉన్నాం. ఈ లోకము దుష్టుని పరిపాలన క్రింద ఉన్నది కాబట్టి వాడి పని మోసం చేయటం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం మీకు సుపరిచితమే అని నేను అనుకుంటాను. ఒకసారి చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు, ఆ మాట గమనించాలి. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, సర్వలోకాన్ని మోసపుచ్చుచు. అపవాది అని ఒక్క యేసయ్య తప్ప వాడి చేత మోసపోని వాడంటూ ఎవరూ లేరు. దాదాపు అందరూ కూడా వాడి మోసంలో చిక్కిన వాళ్లే. తరువాత ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము మీరు చూడగలిగితే మొదటి వచనం నుంచి కూడా మనం చదివితే, ఇక జనములను మోసపరచకుండున్నట్లు ఆ ఘట సర్పము, ఆ సాతాను అపవాది అగాధములో బంధించబడ్డాడని ఉంటుంది. చూడండి, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం. చాలు చదువు. ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అగాధంలో ఎవరిని వేశాడు? ఘట సర్పం అంటే సాతాన్. వాడి ప్రస్తావన వచ్చిన అనేక సందర్భాల్లో జనములను మోసగిస్తాడు, మోసగాడు అని. యేసయ్య కూడా సాక్షాత్ ఆయన నోటితో ఆయనే చెప్పాడు. వాడు దొంగ అన్నాడు, మోసగాడు అన్నాడు, అబద్ధీకుడు, అబద్ధమునకు జనకుడు అని కూడా అన్నాడు. అట్లా సాతాను పరిపాలనలో ఉన్నటువంటి ఈ భూప్రపంచం మోసగాడి యొక్క పరిపాలనలో ఉంది అని మనం గుర్తించాలి. కాబట్టి వాడు నాయకుడే, ఈ భూమండలాన్ని ఏలుతున్న నాయకుడే మోసగాడైతే, ఇక మోసగాడి గవర్నమెంట్లో, మోసగాడి ప్రభుత్వంలో జరిగేదంతా కూడా మోసమే. అవునా? అసలు మోసం అంటే ఏంటి? ఒక డౌటు. మోసం ఎన్ని రకాలు ఉంటుంది? కొంచెం మనం క్లారిటీ తీసుకుందాం. ఎందుకో దేవుడు ఇది చెప్పమని నా మనసులో బలంగా ప్రేరణ తీసుకొచ్చినందున నేను దీన్ని మాట్లాడుతున్నాను. అసలు మోసం అంటే ఏమిటి అంటే, ఒక తెల్ల పేపర్ నీకు తీసుకొచ్చి ఇచ్చి 2000 నోటు అని నేను నమ్మించలేను. తెల్ల పేపర్ నీకు తీసుకొచ్చి ఇచ్చి ఇది 2000 నోటు అంటే నువ్వు నమ్ముతావా? నమ్మవు. 2000 నోటు మీద ఉండేటువంటి కలర్, ఆ ముద్రలు, ఆ సంఖ్య, ఆ నంబర్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా అలాగునే నేను రెడీ చేసి తీసుకొచ్చి ఇచ్చి ఒక నకిలీ నోటును నీకు ఇచ్చి నిన్ను నేను నమ్మించి మోసపుచ్చవచ్చు. అంటే ఒట్టి తెల్ల పేపర్ అయితే ఈజీగా నువ్వు గుర్తుపట్టేస్తావు, నువ్వు నాకు చిక్కావు. కాబట్టి అచ్చం అలాంటి దానినే నీకు చూపించినప్పుడు నువ్వు మోసపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే మోసగించటం అంటే మీకు సింపుల్గా అర్థం కావటానికి ఇది చెప్పాను. అసలు నోటుకు బదులు అలాంటి ఆకృతిలోనే ఉన్న ఒక నకిలీ నోటును నీకు ఇచ్చి నీ దగ్గర నుండి నేను ఫలము పొందుకొనుట నేను నిన్ను మోసగించుట అయి ఉన్నది. ఈ మోసం ఎన్ని రకాలు అంటే చాలా రకాలు ఉండొచ్చు, కానీ 3 రకాలు అని నేను మీకు తెలియచేస్తాను. 3 రకాలు. నంబర్ 1, మొట్టమొదటిది మనల్ని మనం మోసగించుకోవటం. అర్థమైందా? మనల్ని మనం మోసగించుకోవటం. 2, ఇతరుల చేత మోసగింపబడటం. ఇతరుల చేత అంటే తోటి మనుషుల చేతుల్లో మోసపోవటం. 3, ఈ మనుషులకు అతీతంగా లేక వేరుగా ఉన్నటువంటి దురాత్మ లేక సాతాను, వాడి చేత మోసగింపబడటం. ఈ 3 రకాలుగా మనం మోసపోయే అవకాశం ఉంది. మొట్టమొదటిది మనల్ని మనమే మోసగించుకోవటం. 2వది ఉంది మనుషుల చేత మోసగింపబడటం. 3వది ఉంది అపవాది లేక సాతాను, వాడి చేతుల్లో మోసపోవటం.
కానీ దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే మోసపోకుడి అంటున్నాడు. అంటే మనం మోసపోకుండా ఉండే అవకాశం కూడా ఉంది అని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతకుముందు మోసగాడి ప్రభుత్వంలో ఉన్నప్పుడు, మోసగాడి పాలనలో ఉన్నప్పుడు వరుసగా మోసపోయాం, జీవితాన్ని చిన్నాభిన్నం చేసుకున్నాం. ఇప్పుడు సత్యవంతుని దగ్గరకు వచ్చాం, జ్ఞానముకు ఆధారమైన వాని దగ్గరకు వచ్చాం, జ్ఞాన వివేచనలకు నిలయమై ఉన్న వాని దగ్గరకు వచ్చాం. ఆయన పేరు నజరేయుడగు యేసు. సత్యవంతుడు, మోసగించని వాడు, మనం మోసపోకుండా మనల్ని కాపాడగలిగేవాడు. ఆయన దగ్గరకు వచ్చాం. కాబట్టి ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, కొంచెం వివేచన కలిగి, తెలివి కలిగి మీరు నడుచుకున్నట్లయితే మీరు మోసపోకుండా కాపాడబడేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు మోసపోకుండాన్నట్లు నేను మీకు బోధిస్తాను, నేను మీకు ఆలోచన చెప్తాను, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీరు మోసగింపబడరు అని దేవుడు తన వాక్యంలో అనేక పర్యాయాలు రాయించాడు. ఇప్పుడు మొట్టమొదటిది మనం ఆలోచన చేద్దాం. మనిషి తనను తాను మోసం చేసుకోవటం. అసలు మనల్ని మనం మోసం చేసుకుంటామా? మోసం చేసుకుంటామా? మనల్ని మనం చేసుకుంటామా, చేసుకోమా? నేను చెప్పనా, ఒకప్పుడు మనం అదే పనిలో ఉన్నాం, మనల్ని మనం మోసగించుకునే పనిలో. ఇప్పుడు ఏదో దేవుడు కాస్త మనోనేత్రాలు వెలిగించి వాస్తవాన్ని మన కన్నుల ఎదుట ప్రత్యక్షపరిచినందున ఆ మోసపూరితమైన జీవితంలో నుండి బయటపడ్డాం. కానీ గతంలో మనం యేసు ప్రభువుని గుర్తెరగక ముందు మనం జీవించిన జీవితంలో అనేక పర్యాయాలు మనల్ని మనమే మోసం చేసుకొని బ్రతికాం. మొట్టమొదటిది, ఎక్కడెక్కడ మనిషి తనను తాను మోసగించుకుంటాడు. భూమి మీద జీవించిన జీవితం మహా బతికితే ఒక 100 ఏళ్ళు, తర్వాత చావు ఉంది అని తెలుసు. అంటే ఒక 100 లోపే నేను బ్రతుకుతాను, అంతకు మించి ఎక్కువ బ్రతకను అన్న సంగతి మనిషికి తెలుసు. కానీ 1000 సంవత్సరాలకు సరిపడా సంపాదిద్దామని తపన పడుతుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ 100 సంవత్సరాల లోపు జీవితమైనా ఏమన్నా గ్యారెంటీ ఉందా అంటే లేదు. ఇప్పుడు ఏ క్షణం ఏం జరిగిద్దో తెలియదు, అవునా? మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని ఎలా దర్శిస్తుందో తెలియదు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజే అన్నట్టు బ్రతుకు వెళ్ళదీసే మనం ఎంత విశ్వాసం ఉంచుతామో మనం అనేక సంవత్సరాలు జీవిస్తామని. కళ్ళ ముందు మనతో కూడా జీవితాన్ని ప్రారంభించిన వారు, మనకంటే చిన్నవారు సైతం పిట్టల్లా రాలిపోతుంటే వాళ్ళను చూస్తూ, అరే రేపో మాపో నాగతి కూడా అదే కదా, నేను చావక మునుపు అసలు నేనంటూ భూమి మీదకి ఎందుకు వచ్చాను, నా సృష్టికర్త ఎవరు, నేను చనిపోతున్నాను, చచ్చి ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచనలు చేసుకుంటాడా అంటే పొరపాటును కూడా రానియడు. సచ్చినోడిని భూస్థాపన చేయటానికి సమాధి స్థలంలోకి వెళ్ళినప్పుడు అంతా వేదాంతమే మాట్లాడుతూ ఉంటారు అందరూ. ఏం లేదు, ఆ సమాధుల దొడ్డిలో నుండి బయటకు వస్తే నేరుగా అడవులకు పోతాడేమో తపస్సు చేయడానికి అన్నట్టు మాట్లాడతాడు. శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని. శ్మశానంలో ఉన్నప్పుడు విరక్తితో కూడిన మాటలు మాట్లాడతారు. చచ్చిపోయినోడిని గుంటలో పెట్టేటప్పుడు ఈ ఒడ్డునున్నోళ్ళు అంటారు, చూడరా ఏంది వాడు ఎంత తపన పడ్డాడు, ఏం పొందాడ్రా, మాయ కదూ జీవితం అని వేదాంత ధోరణిలో మాట్లాడతారు. అక్కడి నుంచి బయటికి రాగానే ఏం బావగారు, ఏంటి మొన్న ఫ్లాట్ కొన్నావు అంటగా, నాకు కూడా చెబితే ఏదన్నా నేను కూడా చూస్తానుగా, నువ్వే ఒరే ఇప్పుడే కదరా లోపల అసలు ఏది నిజం, ఏది శాశ్వతం, ఎంతవరకు జీవితం, అంతా మాయా భ్రమ అని ఏదో వేదాంతిలాగా మాట్లాడావు, బయటకు వచ్చి మళ్ళీ ప్లాట్ వ్యవహారం మాట్లాడతావేంద్రా అంటే భలే ఉందే. చచ్చిపోయినోడు దగ్గరికి పోయినప్పుడు ఆ మాటలు వస్తాయి, అంతేగాని ఆడితో పాటు మనం చెప్తామా ఏంటి, ఏడిసినట్టే ఉంది. అంటే నాకంటే చిన్నోడు వాడు వెళ్ళిపోయాడు, నాది మాత్రం గ్యారెంటీ ఏముంది,
నేను జాగ్రత్త పడాలి కదా అని అనుకోడు. పైగా చావును గురించి వినాలన్నా, చావు సంగతులు తెలుసుకుందామన్నా ఇష్టపడడు. ఒక విధంగా అది మోసగించుకోవటమే. వాస్తవం కళ్ళ ముందు కనబడుతున్నా, నిజమేదో తెలిసినా కళ్ళు మూసుకొని బతకటం నిర్లక్ష్యంగా. అల్పకాల పాప భోగాలను ఆశించి తర్వాత జరిగేదేదో తర్వాత జరుగుతుంది, ముందు అందుబాటులో ఉన్నదాన్ని అనుభవించి సద్దాం. ఇది మోసగించుకోవటం కాదా? కానీ మీరున్నారే, మీరు ఆ మోసంలో బ్రతకడానికి ఇష్టపడాలా. వాస్తవికత ఏమిటో తెలుసుకోవాలి, మరణానంతర జీవితాన్ని తెలుసుకోవాలి. నా ఆత్మ ఉంది, మరి చచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తానో తెలుసుకోవాలని ఆలోచించారు, అన్వేషించారు. సత్యమేంటో తెలుసుకున్నారు, సత్యవంతుని దగ్గరకు వచ్చారు. ఇప్పుడు లోకము దాని భోగాలు మీ కళ్ళ ముందు కనబడుతున్నా మీకు అంతరంగంలో ఒక విధమైన వైరాగ్యం ఆవరించి ఉంది. ఎందుకంటే ఎవరు దేన్ని బట్టి అతిశయపడుతున్నా మీకు నవ్వు వస్తుంది. నిజంగా ఆత్మ సంబంధులు అయితే బిల్డింగులను బట్టి ఒకడు, పొలాలను బట్టి ఒకడు, స్థలాలను బట్టి ఒకడు, పదవిని బట్టి ఒకడు, అందాన్ని బట్టి ఒకడు, మరి దేన్ని బట్టి కూడా ఒకడు అతిశయపడుతుంటే ఒక ఆత్మ సంబంధి అయిన వాడు బయటికి కనబడకపోయినా లోపల పగలబడి నవ్వుకుంటాడు. ఎందుకు తెలుసా? ఎవడెవడు దేన్ని బట్టి అతిశయపడుతున్నాడో వాడు అతిశయపడేవి వాడికి శాశ్వతం కాదని ఈ ఆత్మ సంబంధికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి లోపల నవ్వుకుంటా ఉంటాడు అన్నమాట. నేనైతే అంతే, మరి మీరు ఎట్టున్నారో నాకు తెలియదు. ఎవరైనా దేన్ని బట్టి అయినా ఆనందపడుతున్నారంటే నేను లోపల పగలబడి నవ్వుకుంటా. ఎందుకంటే ఆ ముఖం అతిశయపడుతున్నాడు, కానీ వాడు అతిశయాస్పదం ఎంతవరకు ఉంటుంది? స్థిరం కాదు కదా, వాడి భ్రమ అది అనుకుంటాను. నిజమా కాదా? తను తాను మోసం చేసుకుంటున్నాడు. అట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క దాన్ని బట్టి, కులాన్ని బట్టి కొంతమంది అతిశయపడతారు. అసలు కులం మొత్తానికి ఇప్పుడు ఫలానా కులం ఉంది, ఆ కులానికి మూల పురుషుడు ఎవడు, ఎక్కడి నుంచి ఇది స్టార్ట్ అయిందంటే ఎవడికి తెలియదు. సరే, ఫలానా కులానికి బ్లడ్ గ్రూప్ ఏది, సపరేట్ గ్రూపా లేకపోతే అందరికీ కలివిడిగా ఉంటుందా అంటే అది తెలియదు. మరి ఏ కులానికి ఆ కులం బ్లడ్ గ్రూప్ కూడా వేరుగా ఉండాలి కదా? కాదు, ఒకటి బ్లడ్ ఒకటికి కలుస్తుంది తెలుసు. అయినా సరే మేము ఫలానా క్యాస్ట్ అని చెప్పుకోవటానికి ఎంత ఆనందపడతారో, లోపల ఎంత అతిశయపడతారో. దేని గురించి చెప్పుకోవటానికి? నిజము కానీ అసలు లేని కులాన్ని గురించి చెప్పుకోవటానికి కొంతమంది నాతో మాట్లాడుతా ఆ మాటల్లోనే తాము ఏ కులస్తులో చెప్పడానికి ట్రై చేస్తుంటారు. 4-5 మాటలు మాట్లాడినాక 6వ మాట దగ్గర వాస్తవంగా మేము ఫలానా అండి అంటారు. నాకు అప్పుడు కూడా నవ్వు వచ్చింది. శాశ్వతము లేని జీవితాన్ని శాశ్వతమని భ్రమపడుతూ మనిషి తన్ను తాను మోసం చేసుకుంటున్నాడు. అసలు నిజంగా వాస్తవమే కానీ ఒక అబద్ధపు సంగతి కులం అనేది, దాన్ని చూసి కూడా మనిషి తన్ను తాను మోసం చేసుకుంటున్నాడు. అలాగే ఇహ సంబంధమైనటువంటి బంధాలు, బాంధవ్యాలు, అనుబంధాలు, బంధకాలు, బాంధవ్యాలు ఇవన్నీ కూడా స్థిరమని, నిజమని నమ్మి భ్రమించి జీవితమంతా వాటికే ధారపోసి కూడా సృష్టికర్తను అసలు పట్టించుకోకుండా మనిషి తను తాను మోసం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 కానీ ఇంకా 33 కానీ చివరికి మిగిలేది ఏమీ లేదు. అసలు ఇందులో వాస్తవికత ఏదీ లేదు. అర్థమైందా? దీని గురించి, ఈ కులాన్ని గురించి చాలా పాత కథ. కులాన్ని గురించే కాదు, ఈ అశాశ్వతమైన భోగాల గురించి. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితాన్ని గురించి చాలా పాత కథ ఒకటి మీకు చాలాసార్లు తెలిసే ఉంటుంది, వినే ఉంటారు. మీకు సంతోషంగా, నవ్వు కోసం అంటే కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పడం కన్నా కొన్ని ఎగ్జాంపుల్స్ మిక్స్ చేసి మాట్లాడటం వల్ల విషయం సింపుల్గా వెళ్ళిద్ది మైండ్లోకి. అందుకని నేను ఈ మాట అందిస్తా, వినండి.
ఒక మహారాజు చక్కగా పరిపాలన చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్న ఒక మహారాజు ఒకరోజు సభలో కొలువు తీరి ఉన్నప్పుడు నలుగురు దొంగలు రాజుగారి సభలోకి ప్రవేశించారట. రాజుగారి సభలోకి ప్రవేశించి రాజుగారితో మాట్లాడుతున్నారు. మహారాజా, మేము ఫలానా దేశం నుండి వచ్చాము. మేము ఇప్పుడు చాలా రాజ్యాలు తిరిగాము, చాలా దేశాలు తిరిగాము. కానీ ఎక్కడ కూడా మాకు మీలాంటి మహారాజు తారసపడలేదు. అసలు మీ రాజ్యంలో అడుగు పెట్టామో లేదో మీ గురించి కథలు కథలుగా విన్నాము. నిజంగా మీలాంటి మహారాజును కన్నులారా చూడటానికి మేము ఎంతో సంతోషపడుతున్నాం, అదృష్టవంతులంగా భావిస్తున్నామని కాసేపు మహారాజును పొగిడారు. మహారాజు ఇప్పుడు పొగడ్తలకు పడని వాడు ఎవడుంటాడు? కొంతమంది అంటానే ఉంటారు, పొగడ్తలంటే నాకు ఇష్టం ఉండదు బ్రదరు అంటారు. అప్పుడు అసలు నిజంగా పొగడ్తలు ఇష్టపడట్లేదంటే మీరు అసలు నిజంగా గొప్పవాళ్ళు సార్ అంటే అంటుంటారు. అర్థం కాలేదా మీకు? పొగడ్తలంటే అసలు నాకు ఇష్టం ఉండదు తెలుసా అంటే, అయ్యో బాబోయ్, పొగడ్తలంటే మీకు ఇష్టం ఉండదా? అమ్మో, ఇది సామాన్యమైన విషయం కాదు బాబోయ్, ఇది గొప్ప సంగతి అయ్య గారు అంటే ఏందనుకున్నాం మరి అంటే ఫస్ట్ మాట ఏమో అడ్డు తగిలాడు, రెండో మాట భజనకి అయిపోయాడు. మహారాజును కాస్త పొగిడేసరికి ఎక్కాడు ఎక్కడికో. ఇంతకీ మీరెవరు, ఎందుకు వచ్చారు అని అడిగాడు. మహారాజా, మేము నేత పనివారం. మాకు వాస్తవంగా వీళ్ళు నేత పనులు కాదు, వీళ్ళు దొంగలు. మాకు చాలా అద్భుతంగా వస్త్రాలు నేయటం వచ్చు మహారాజా. అవి కూడా సామాన్యులు ధరించే సామాన్య వస్త్రాలు కావు. మహిమలోకంలో దేవదూతలు ధరించేటువంటి మహిమ వస్త్రాలు నేసే వరం మేము పొందాము. ఆ బట్టలు నేసి వాటిని ధరింపజేయడానికి తగిన రాజు ఎవడని మేము ఎంత వెతికామో ఇన్నాళ్ళకి మీరు దర్శనం ఇచ్చారు మాకు, ధన్యుల మహాప్రభు అన్నారు. ఆహా, అయితే ఏంటంట అన్నాడు. ఏమి లేదు, మేము ఎంతో ప్రయాసపడి బహునిష్ఠా గరిష్టతతో నేర్చుకున్న ఈ విద్య మీ విషయమై ప్రదర్శించి మీకు ఆ దేవతా వస్త్రాలను నేసి ధరింపజేసి మిమ్మల్ని రాజ్యమంతటా కూడా ఘనంగా సన్మానించి ఊరేగించి మరి వెళ్ళాలని మేము ఆశపడుతున్నాం, తమరు సెలవిస్తే అన్నాడు. మోసం గురించి చెప్తున్నానండి. సరే, ఈ మాటలు విన్నాక రాజుగారు ఎంతో సంతోషభరితుడై, నిజంగా నా గురించి మీరు విన్నదాన్ని బట్టి ఇంతగా స్పందించి మీరెంతో కష్టపడి నేర్చుకున్న విద్య నా విషయంలో ప్రదర్శిస్తానంటే నాకు అంతకంటే కావాల్సిందేముంది, తప్పక అలానే చేయనన్న. మహారాజా, ఈ వస్త్రాలు నేయడానికి సుమారుగా 3 నెలల కాలం పడుతుంది. ఈ 3 నెలల కాలంలో కూడా మేము రాత్రింబగళ్ళు కష్టపడి త్వర పెట్టాలి. మాకు ఉండేదానికి ఒక చక్కని భవంతి, అంతేకాకుండా మరి మాకు కావలసినటువంటి అవసరతలన్నిటిని కూడా అందులో మీరు తీర్చే విధంగా ఏర్పాట్లు చేసి కొంచెం మాకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తే అతి కష్టం మీద మరి 3 నెలలు ప్రయాసపడి మీకు ఆ బట్టలు రెడీ చేసి ఇస్తాం మహారాజా అని చెప్పారు. సంతోషం, తప్పకుండా ఎవరక్కడ చిత్తం మహారాజా, వారు చెప్పిన ఏర్పాట్లన్నీ చేయండి, దాంతోపాటు ఒక మగ్గం కూడా మాకు ఏర్పాటు చేయండి మహారాజా అన్నారు. తప్పకుండా మగ్గం కూడా ఏర్పాటు అయింది. చివరికి ముగింపులో వెళ్తా చెప్పారు, మహారాజా అన్నట్టు ఒక విషయం చెప్పటం మరిచామన్నారు. ఏమిటి అంటే, ఏమి లేదు మహారాజా, మేము నేసేది దేవతా వస్త్రాలు, అవి మరి అందరికీ కనిపిస్తాయి కానీ ఇద్దరికి కనపడవు అన్నారు. ఇద్దరికి ఎవరికి అంటే, మూర్ఖులకి బుద్ధిహీనులకు మాత్రం కనపడవు, ఇక మిగిలిన వాళ్ళందరికీ అద్భుతంగా కనపడతాయి మహారాజా అన్నారు. ఆయన ఆలోచించుకొని, ఇంత పెద్ద రాజ్యంలో మూర్ఖులు బుద్ధిహీనులు మహా ఉంటే ఒక 20-30 మందో ఉంటారు, రాజ్యం మొత్తం తెలివైన వాళ్ళే కదా, అందులో నేను ఇంకా జ్ఞానవంతుణ్ణి కదా,
ఏం పర్వాలేదు నేయమన్నారు. అన్నట్టు మహారాజా 3 నెలలు రాత్రి మగళ్ళు మేము కష్టపడాలి, మరి మాకు తగిన విధంగా మీరు కాస్త సన్మానించాలి మరి అంటే, అదెంత భాగ్యం, తప్పకుండా మీకెందుకు, మీరు వస్త్రాలు నేయండి అని పంపించాడు. ఇక వీళ్ళు పోయారు. ఇక ఆ భవంతిలో శుభ్రంగా రోజుకు 3 పూట్ల తింటున్నారు, ఆనందపడుతున్నారు, సంతోషపడుతున్నారు. వాళ్ళు ఆడిందాట పాడింది పాట. ఎవరైనా వాళ్ళు ఉన్న ప్రాంతం వైపు ఎవరన్నా మనిషి అటుగా వస్తే ఎవడన్నా ఒకడు వెళ్ళి మగ్గాన్ని కదిలిస్తున్నాడు టక్కుమని. అంతే. 3 నెలల కాలం కదా, మొదటి నెల కాలం అయింది. అయితే రాజు ఉండబట్టలేక నా వస్త్రాలు ఎంతవరకు అయినాయో కనుక్కోండి అని సైన్యాధిపతిని పంపించాడు. సైన్యాధిపతి వెళ్ళాడు వాళ్ళున్న ఆ భవంతి దగ్గరికి. వెళ్తే అక్కడ సైన్యాధిపతి వస్తున్నాడని ముందే సమాచారం ఉంటుంది కదా. ఇక వాళ్ళు ఆ మగ్గం ముందు కూర్చొని 4 చాలా సీరియస్గా ఏదో నేస్తున్నట్టు కనపడ్డారు. సైన్యాధిపతి లోపలికి వచ్చాడు. ఏమండి పనివారు, ఎలా ఉన్నారు, ఎంతవరకు వచ్చినాయి మా రాజుగారి వస్త్రాలు అని లోపలికి వచ్చాడు. లోపలికి వస్తే మగ్గం ఒట్టి మగ్గం కనపడుతుంది, దాని మీద వీళ్ళేందో పని చేస్తున్నట్టు కనపడ్డారు, కానీ వచ్చినోడికి ఒక్క నూలు పోగు కూడా కనపడలేదు. వీడు తెల్లముఖం వేసుకొని చూశాడు. వాళ్ళు ముందే చెప్పారుగా, సభలో చెప్పారు అందరూ వింటుండగా. ఏమని? మూర్ఖులకు బుద్ధిహీనులకు తప్ప ఇక అందరికీ కనపడతాయని చెప్పారు కదా. ఈ సైన్యాధిపతి వెళ్ళి చూస్తే వాళ్ళ 4 చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నారు. ఆ పోగు తప్పింది చూడరా సరిరా అని అంటున్నారు. ఇతనికేమో ఒక్క పోగు కూడా కనపట్ల. కాసేపు చూశాడు, ఏదన్నా చిన్నదన్నా కనపడిద్దేమని. మాట్లాడే పని ఏమైనా ఉంటాయి కదా అక్కడ కనపడటానికి, ఏమీ లేదు. ఏం సైన్యాధిపతి గారు, ఎట్లా ఉన్నాయి రాజుగారు వస్త్రాలు అన్నారు. ఏం చెప్పాలా, నాకేం కనపడట్లేదంటే ఇక వాడు మూర్ఖుడు బుద్ధిహీనుడు అవుతాడు. ఎందుకు వచ్చిన గొడవ? వాళ్ళు ఎప్పుడైతే అడిగారో వెంటనే, ఆహాహా ఏమి సౌందర్యం, ఏమి సౌందర్యం, ఇంత అద్భుతమైన వస్త్రాలు ఇంతవరకు మేము చూడలేదు. నిజంగా ఈ సంగతి అర్జెంటుగా మహారాజు గారికి చెప్పాలి. అసలు ఇంత సున్నితంగా ఉన్నాయి, అసలు మృదు మధురంగా ఉన్నాయి, చాలా చాలా సున్నితంగా ఉన్నాయి, కంటికి కూడా కనబడనంత సున్నితంగా ఉన్నాయి అని పోయాడు. పోతే మహారాజు అడిగాడు, ఏం సైన్యాధిపతి ఎలా ఉన్నాయి మా వస్త్రాలు అంటే, మహారాజా ఎంత కోమలంగా ఉన్నాయంటే, ఎంత సున్నితంగా ఉన్నాయంటే నిజంగా కంటికి కూడా కనబడతాయో లేదన్నంత అద్భుతంగా ఉన్నాయి మహారాజా అని వాడు చెప్పాడు. అయిపోయింది. 2 నెలలు, ఇంకొక నెల రాజుగారికి ఉదారం ఆగట్ల. మంత్రిని పంపించాడు. మహామంత్రి వెళ్ళండి, మా వస్త్రాలు ఎంతవరకు వచ్చినాయో చూసి రండి అని పంపిస్తే మహామంత్రి వస్తున్నాడా హో దండోరా. ఇక మళ్ళీ మొత్తం 4 అక్కడ చేరి మళ్ళీ ఏదో సీరియస్గా వర్క్ చేస్తున్నట్టు హడావుడి చేశారు. మంత్రి కూడా ఏమి పనివారు ఎంతవరకు వచ్చింది మా రాజుగారి వస్త్రాలని లోపలికి పోయారు. మంత్రి లోపల పోతే వాళ్ళు 4 ఏదో సీరియస్గా వర్క్ చేస్తున్నారు, వాళ్ళకి ఏం కనపట్టల్లా. ఎవరికి? మంత్రి లోపలికి వెళ్ళాడుగా, మిగిలిన వాళ్ళు ఎవరు రాకూడదు, మళ్ళా పెద్దలే చూడాలా. మంత్రి వెళ్ళాడు లోపలికి, బాగా పరకాయించి చూస్తున్నాడు, ఒక్క నూలు పోగు కూడా కనపట్టల్లా. వాళ్ళేమో సీరియస్గా వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలా? వాళ్ళకి కనపడింది, నాకంటే ముందు వచ్చిన సైన్యాధిపతికి కూడా కనపడింది. ఇదేం దరిద్రం రా, నాకు కనపడట్లేదు, కొంపదీసి నేను మూర్ఖున్నాయింది, నేనేదో జ్ఞానవంతుడని అందరూ నన్ను పొగుడుతూ ఉంటారు, నేను బుద్ధిహీన ఉన్నాయింది, ఇదేంది అని మంత్రి కాసేపు ఆలోచనలో పడ్డాడు. మౌనంగా తేరిపార చూస్తున్నాడు, పరకాయించి చూస్తున్నాడు, ఏం కనపడలేదు. ఏమైనా ఉంటే కదా కనపడటానికి, ఏం లేదు. ఇక చేసేది లేక మౌనంగా అలా ఉండిపోతే, ఏం మంత్రి గారు ఎలా ఉన్నాయి రాజుగారి వస్త్రాలు అన్నారు. ఇప్పుడు నాకేం కనపడట్లేదు అంటే మళ్ళీ పరువు పోయిందిగా. కాబట్టి ఆహాహాహా అద్భుత సౌందర్యం, ఏమి సౌందర్యం, అసలు ఇలాంటి వస్త్రాలు ఇంతవరకు అసలు నేను చూడనే లేదు, అసలు నా కంటికి కనిపించనే లేదు అని వాడిపోయాడు. అటెల్లగా వీళ్ళు పగలబడి నవ్వుకొని మళ్ళీ వీళ్ళు తినటం తాగటం ఆనందించటం. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు.
ఏం మంత్రివర్య ఎలా ఉన్నాయి నా వస్త్రాలంటే, మహారాజా ఏమి చెప్పుదును, అసలు అమ్మమ్మమ్మమ్మ సైన్యాధిపతి చెప్పింది అక్షరాలా నిజం మహారాజా. ఎంత నిర్మలంగా, ఎంత కోమలంగా, ఎంత సున్నితంగా ఉన్నాయంటే అసలు కంటికి కూడా కనపడనంత అద్భుతంగా ఉన్నాయి మహారాజా. నిజంగా అవి ధరించడానికి మీరు యోగ్యులు అన్నాడు. వీడికి ఏం కనపడలే వాస్తవంగా. సరే బాగుంది. 3వ నెల వచ్చింది. రాజుకు తపన ఆగట్ల. సైన్యాధిపతి పోయాడు, మంత్రి పోయాడు, ఇప్పుడు రాజు పోవాలి. మహారాజు ఏం చేస్తున్నాడా హో అని దండోరా మోగింది. వీళ్ళు మళ్ళా నలుగురు దాని దగ్గర కూర్చొని చాలా సీరియస్గా వర్క్ చేస్తున్నట్టు షో చేశారు. మహారాజు లోపలికి వెళ్ళాడు. అందరిని ఆపాడు, ఇక్కడే ఆగండి, మీరెవరు రాకూడదు, చిత్తం మహాప్రభు. అందరు బయట ఉన్నారు. మనోడు లోపలికి వెళ్ళాడు. ఎంతవరకు వచ్చినాయి నా వస్త్రాలు అనుకున్న లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే వాళ్ళు అసలు మహారాజును కూడా పట్టించుకోకుండా, ఉండవయ్యా చాలా సీరియస్గా మేము పనిచేస్తుంటే మహారాజు గారు వస్తారు, మళ్ళా ఆయనకి తొందరగా కట్టబెట్టాలని మేము ఆరాటపడుతుంటే అంటే, నేనే రాజుని. మహారాజా అయ్యో క్షమించండి, ఏమనుకోకండి మహారాజా, మీకోసమే తొందర చేస్తున్నాం. చూడండి మా మొఖాలు ఎట్టయిపోయినాయో, నిద్రాహారాలు లేవు మహారాజా, మీకు ఇచ్చిన మాట తప్పకూడదని కష్టపడుతున్నాం. సంతోషం. ఎట్లా ఉన్నాయి మహారాజా వస్త్రాలు అన్నారు. ఏమీ కనపట్టాలి అక్కడ. ఏమైనా ఉంటే కదా కనపడటానికి. ఆడు ఎగాదిగా చూసి మౌనంగా అయిపోయాడు. ఇతని మనసులో ఆలోచనలు. వాళ్ళేమో హడావుడి చేస్తారు, ఆ పోగు అట్లాగురా ఇట్లాగురా అంటున్నారు. ఏదో అక్కడ పోగుందా, నాకేం కనపట్టలేదు అని ఆలోచించుకుని, ఇదేంది, సైన్యాధిపతి వచ్చాడు, అద్భుతంగా ఉన్నాయి అన్నాడు. మంత్రి వచ్చాడు, మంత్రికి కనపడ్డాయి, వాళ్ళిద్దరికి కనపడ్డాయి, చేసే వీళ్ళకి కనపడుతున్నాయి, నాకు కనపట్టలేదండి. కొంప తీసి నేను బుద్ధిహీనున్నా, నేను మూర్ఖున్నా, ఈ సంగతి రాజ్యంలో తెలిసిందంటే నా పరువు ఏం గాను అని. ఏం మహారాజా మౌనం అయిపోయారు, ఏం మీకు నచ్చలేదా, చెప్పండి మహారాజా అన్నారు. అరే ఎంత మాట, అసలు నిజంగా ఇవి వస్త్రాలా? కానే కాదు, ఇవి అమరలోకంలో అమరులు ధరించే వస్త్రాలు. నిజంగా నా కోసం మీరు రెడీ చేయటం నాకెంతో సంతోషంగా ఉంది. అసలు నిజంగా సైన్యాధిపతి చెప్పిన దానికంటే, మంత్రి చెప్పిన దానికంటే అద్భుతంగా ఉంది. మీరు త్వరగా సిద్ధపరచండి, మేము ధరించాలని ఉబలాట పడుతున్నాం అని జంప్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆడ ఎలాగానే ఇల్లు పగలబడినావు. 3 నెలలు అయిపోయింది, వస్త్రాలు రెడీ అయిపోయినాయి. రాజుగారి కబురు వచ్చింది, మహారాజా వస్త్రాలు మరి సిద్ధపరచబడ్డే, ఒక బంగారు పళ్ళెం పంపిస్తే దాని మీద ఈ వస్త్రాలన్నీ పెట్టి మరి తీసుకొచ్చి తమకి కట్టబెట్టి మరి మన ఏనుగు మీద ఊరేగించి, మరి మేము ఇక సెలవు పుచ్చుకుంటాం మహారాజా, మరి ఒక పెద్ద పళ్ళెం పంపండి అంటే బంగారు పళ్ళెం పంపాడు. ఆ బంగారు పళ్ళెంలో వీళ్ళు నేసిన వస్త్రాలు పెట్టుకొని రాజుగారి సభలోకి వచ్చారు. ఆ సభలో ఇటుపక్క అటుపక్క జనం, మిగిలిన ఆసనాల మీద అధికారులు, మెయిన్ సింహాసనం మీద రాజు, అందరూ కూర్చున్నారు. పళ్ళెం తీసుకొని 4 వస్తున్నారు. రాజ్యం మొత్తంలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది చూసారు, అంతమందిలో ఎవరికి ఏం కనపడలా. ఒట్టి పళ్ళెం తీసుకొని వస్తున్నారు 4. అటుపక్క కింద పైకనరా అంటున్నారు. వీళ్ళు చేతులు అట్లా కదిలిస్తూ ఉంటే చూసేవాడు ఎవ్వడికి కూడా ఏమి కనపట్టల్లా, మహారాజుకి అసలే కనపట్టల్లా. కానీ ఎవడికేం కనపట్టల్లా, కానీ ఎవడు చెప్పట్లా. ఎందుకో చెప్పండి? ఎవడైనా నోరు తెరిచి నాకేం కనపడట్లేదు అంటే వాడు మూర్ఖుడు, బుద్ధిహీనుడు. అందుకని జనం ఏం చేశారో తెలుసా? పళ్ళెం, ఎంటీ పళ్ళెం అది ఎప్పుడైతే లోపలికి రావడం మొదలుపెట్టిందో, ఆహాహా ఏమి వస్త్రాలు, ఏమి వస్త్రాలు, అబ్బో 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 అని అందరూ నినాదాలు చేస్తా రాజుగారి జేజేలు కొడుతుంటే రాజు మాత్రం ఎర్రిముఖం వేసుకొని చూస్తున్నాడు. ఇంతమందికి కనపడుతుంది, నాకు కనపడి రావట్లేదు. మంత్రి కూడా తల గీక్కుంటున్నాడు, ఒరే ఇంతమందికి కనపడుతుంది, నాకు కనపట్లేదు. సైన్యాధిపతి కూడా ఎత్తుకొట్టుకుంటున్నాడు, ఒరే ఇంతమందికి కనపడి నాకు కనపట్టలేదు. అక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కడు కూడా ఎవరికి వాడే అనుకుంటున్నాడు, ఇంతమందికి కనపడి నాకు కనపట్టలేదు అని, నేను ఎందుకు బయటపడాలి అని ఎవరికి వాళ్ళే. మహారాజా
మరి ఇక తమరు వస్తే ఈ వస్త్రాలు తమకి కట్టబెట్టి మరి ఏనుగు మీద తమని ఎక్కించడానికి సిద్ధపరిస్తే ఇక మేము బయలుదేరుతాం, మీరు ఏనుగు ఎక్కి ఊరేగింపు పొంది సాయంత్రానికి మళ్ళా అంతఃపురానికి చేరిన ఇబ్బంది లేదు అంటే ఇక ఉబలాటంగా పాపం వచ్చాడు. అంతమందికి కనపడుతుంది, నాకేగా కనపడింది, పర్వాలేదులే అని వచ్చాడు. పాపం రాజును గదిలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు ఈ వస్త్రాలు ధరింపజేయాలంటే ఆల్రెడీ ఉన్న వస్త్రాలు తీసేయాలిగా. శుభ్రంగా అతని ఒంటి మీద ఉన్న బట్టలన్నీ తీసి నిష్ఠ దిగంబరిగా నిలబెట్టారు. నిష్ఠ దిగంబరిగా నిలబెట్టి ఎంటీ ప్లేట్ మీద నుంచి వాళ్ళు ఆ పంచది సరిగా పట్టుకో, మహారాజు గారి వస్త్రాలు ఏంది అని తీసి దాన్ని ఇతని ఒంటి మీదకి తెచ్చినట్టు అర్థమైందా? కుచ్చిళ్ళు పోస్తారుగా, పోసి పంచ అట్లా చేసినట్టు పంచ కట్టబెట్టినట్టు. మహారాజా కొంచెం కాలిట్టానంటే పంచ ఇటు పడుతుంది. పాపం వాడికి ఏం కనపట్టల్లా. వాడు చూసుకుంటే మీరు అర్థం చేసుకోండి, వాడికేమో పైన కింద దాకా, పైనుంచి కింద దాకా ఏమి కనపడట్లా. వీళ్ళు మాత్రం పంచ ఇటు పంచ అట్టు అంటున్నారు. మీకు కనపడుతుందిరా, నాకేం కనపట్టలేదు అనుకోని వాళ్ళు ఎట్లా తిప్పితే అట్లా తిరుగుతున్నాడు. మహారాజా ఇదిగో పై వస్త్రం, ఈ చెంగు ఇట్లా వేయండి మహారాజా అంటే వాళ్ళు ఎట్ట చూస్తే అట్ట పెడుతున్నాడు బొమ్మలాగా. లేదు నాకు కనపట్టలేదంటే తేడా వస్తుందిగా, జాగ్రత్త సరిగ్గా వేయండి అంటున్నాడు. అయిపోయింది. ఇక మళ్ళా సభలో ఒక అనౌన్సింగ్ వచ్చింది. మహారాజు గారు దేవతా వస్త్రములు ధరించి బయటకు వస్తున్నారా హో అని. అందరు రెడీగా ఉన్నారు. రెడీగుంటే ఏముంది, తీసుకొచ్చి ఆ నిష్ఠ దిగంబరత్వంతో నిలబెట్టారు. ఇక ఎవడికి వాడికే మహారాజు యొక్క దిగంబరత్వం కనపడుతుంది శుభ్రంగా కిందికి మీదికి. కానీ ఎవ్వడు నోరెత్తట్లా. ఎందుకు? నోరెత్తితే బుద్ధిహీనుడు మూర్ఖుడు కదా అని ఎవ్వడు నోరెత్తట్లా. అందరూ ఎవరికి వాళ్ళే ఆహాహా ఏమి సౌందర్యం మహారాజా, ఏమి వస్త్రాలు, అద్భుతం, అమోఘం అంటున్నారు. అరే ఇంతమంది ఇలా అంటున్నారని వాడు చూసుకుంటే నూలు పోగులేదు పాపం ఒంటి మీద. ఎంత దారుణమో చూడండి. అంతటితో వదిలిపెట్టారా? మహారాజా మరి మా పని మేము ముగించాం, ఇక తమరు మరి అంటే ఎవరక్కడ చిత్తం మహారాజా వీరికి సమృద్ధిగా కానుకలు ఇచ్చి పంపించండి అన్నారు. కానుకలు తీసుకొని వాళ్ళు రెడీ అయ్యారు. మహారాజా కానుకలు తీసుకొని ఎట్లా పోతాం మహారాజా, తమరిని ఏనుగు ఎక్కించి పోతాం అని ఇక తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి పాపం వీడిని నగ్నంగా ఉన్నోడిని ఏనుగు ఎక్కించారు. ఏనుగు ఎక్కిస్తే వాడు ఏనుగు మీద నగ్నంగా ఊరేగటం మొదలుపెట్టాడు. ఈ పక్క ఆ పక్క రాజ్య ప్రజలందరూ చూస్తున్నారు, కానీ ఎవరు నోరు తెరవట్ల. నోరు తెరిస్తే ఏం జరిగింది? ప్రచారం ఏం జరిగింది? మూర్ఖులకు బుద్ధిహీనులకు తప్ప అందరికీ కనపడతాయి. అందుకే ఎవరు బయటపడట్లే. ఎవరు పెట్టినా ఆహా అద్భుతం, అమోఘం, ఆహా ఓహా. వీళ్ళు సొమ్ము తీసుకున్నారు, జంపు, అడ్రస్ కూడా లేరు, ఊరు ఎప్పుడో దాటిపోయారు. ఇక మనోడు వెళతా ఉన్నాడు, మధ్యలో మంత్రి చూస్తున్నాడు, నాకేమీ కనపట్టలేదే. సరేలే, ఇంతమందికి కనపడ్డప్పుడు నాకు కనపడకపోతే ఏం పోయిందిలే, మహారాజు గారు దిగంబరిగా ఉన్నారే అనుకుంటాడు కాసేపు. ఆయన ఏం చేద్దాం, మరి నేను మూర్ఖుణ్ణి, ఏం చేద్దాం, నా దరిద్రం అట్లా ఉందని అట్లా వాడు ఫీల్ అట్లా ఎవరికి వాళ్ళు అంతే ఫీల్ అయిపోతున్నారు. ఓ ప్రాంతానికి వచ్చిన తర్వాత ఓ చిన్నోడికి డౌట్ వచ్చింది. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ మహారాజు గారు ఏదో వస్త్రాలు కట్టుకున్నాడంటే ఏంటో అనుకున్నాను, ఏంటే అసలు బట్టలు లేకుండా ఊరేగుతున్నాడు అన్నాడు. వెంటనే వాళ్ళమ్మ వాడికి వెళ్ళి చూసి, ఒరే నిజమేనా నువ్వు చెప్తుంది, నీకేం కనపడట్లేదా? ఏంటమ్మా కనపడేది, నాకేం కనపడుతున్నాయి. అవునా, పిల్లలు దేవతా సమ్మానులు అంటారా, దేవ సమ్మానులు అంటారు, నీకేం కనపడలేదంటే ఏదో తేడా జరుగుతుందని పక్కన ఇంకొక ఆమె దగ్గరికి వెళ్ళింది. వదినా ఇగో ఎవరికి చెప్పను, నువ్వు కూడా చెప్పొద్దు, నిజం మాట్లాడుకుందాం, మహారాజు గారు ఒంటి మీద నీకేమన్నా కనపడుతుందా అని. ఆమె అటు ఇటు చూసి, ఇదిగో ఎవరికి చెప్పనంటే చెబుతా, నేను ఎందుకు చదువు చెప్పు,
నాకేం కనపట్టలేదమ్మాయి. ఇక అది ఆ నోట వెళ్ళిపోయి రయ్యమని తిరిగి మహారాజు మంత్రి దగ్గరికి వచ్చింది. మంత్రి మహారాజుకి వెళ్ళి చూస్తున్నాడు. మహారాజా కొంప మునిగింది అన్నాడు. ఏమిటి మంత్రి వర్య, ప్రజలేమిటి ఏదో మాట్లాడుకుంటున్నారు, మా గురించేనా, మా వస్త్రాల గురించేనా అంటే, వస్త్రాలు ఉంటే కదా మాట్లాడుకోవడానికి. తమరు దిగంబరంగా ఊరేగుతున్నారు మహారాజా, ఆ వచ్చిన వారు చోరుల వలె ఉన్నారు, మనల్ని మోసగించి తిరిగి దుర్మార్గులు, మీరు నగ్నంగా ఉన్నారు మహారాజా అనగానే, అవునా, ఇప్పుడు ప్రజలు అనుకుంటుంది అదేనా, ఎంత పని చేసి మంత్రి అని ఆ వస్త్రం తీసుకొని ఆడు కప్పుకొని పరుగో. కథ బాగుంది కదా. వాడికి జరిగిందని మనం నవ్వుకున్నాం కదా. భూ ప్రజలు మొత్తంలో చాలా మందిని సైతాను ఇలానే చేసి ఆడించాడు, ఇప్పటికీ ఆడిస్తున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా చూపించి భ్రమ పెట్టి మోసగించి చాలా మంది దృష్టిని మళ్లించి వాస్తవమైన వాటిని మనం కనుగొనకుండునట్లు అబద్ధమైన వాటిని, అశాశ్వతమైన వాటిని, తాత్కాలికమైన వాటిని, 3 రోజుల విషయాలని, అసలు లేని వాటిని కూడా, కులం అనేది అసలు లేదు, అలాంటి వాటిని కూడా తీసుకొచ్చి మన ముందు పెట్టి మోసగిస్తున్నాడు. కొన్ని పల్లెటూళ్ళలో నేను చూసా, మంచి మనుషులే, యేసు ప్రభు అంటే ఇష్టం కూడా ఉంటుంది, కానీ చర్చికి వెళ్ళి కూర్చోవాలంటే చర్చికి వెళ్ళేవాళ్ళు తక్కువ కులస్తులు, నేనేమో పెద్ద కులస్తుణ్ణి, మరి నేను పోయి వాళ్ళ మధ్యలో కూర్చుంటే మరి నాకు అవమానం కదా. ఏది అసలు లేని దాన్ని పట్టుకొని, ఇది రాజుగారు ఊరేగినట్టు లేదు. ఉందా నిజంగా కులం? లేదు, కానీ వాడు దాన్ని మేజర్గా చూపించి నీ కులం ఏంటి, నీ పొజిషన్ ఏంటి, నీ బలం ఏంటి, నీ జనం ఏంటి, నీ స్థాయి ఏంటి, నువ్వు పోయి ఆడ కూర్చునేది ఏంది తక్కువ వాళ్ళ దగ్గర అనే గర్వాన్ని రెచ్చగొట్టి వాడు నశించి నరకానికి పోయేటట్టు సైతాను మోసం చేయటం లేదా? అసలు లేని దాన్ని చూపించి మాయ చేయటం లేదా? చెప్పండి, నాకు లైవ్లో ఉన్నవాళ్ళు కూడా చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాస్తవంగా అది లేదు, కానీ దాన్ని చూపించి ఎంత మాయ. కొంతమందికి పొద్దున్న లెగిసిన కాడ నుంచి సాయంత్రం దాకా సంపాదన బ్రతుకోవటానికి డబ్బు అవసరమే సోదరా, కానీ డబ్బే జీవితం కాకూడదు. కానీ పొద్దస్తమానం అదే. కుటుంబము, బంధాలు, అనుబంధాలు అవసరమే. మనిషి సంఘజీవి, ఒంటరిగా బతకలేడు. తనను గుర్తించేవారు, ప్రేమించేవారు, తన చేత ప్రేమ పొందేవారు కొందరు కావాలని మనిషి అనుకుంటాడు, తప్పులేదు. కానీ జీవితం అంతా అదే కాదు. అన్ని బంధాల కంటే అసలైన బంధం దేవునితో మనకు ఉంది అన్న సంగతి మనం మరచిపోకూడదు, మోసపోకూడదు. కానీ మనిషికి తెలుసు, చాలా స్పష్టంగా తెలుసు, కానీ ఎంత అజ్ఞానంతో తన్ను తాను మోసం చేసుకుంటాడో వీటి విషయంలో. ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ, తర్వాత చూసేవాళ్ళు కానీ, ఎవరి దృష్టికి ఇది వచ్చినా, ఏ కారణాన్ని బట్టి నిజదేవుడి దగ్గరికి నువ్వు రాకుండా వచ్చినా, మారు మనసు పొందకుండా, మారు మనసు పొందినా బాప్తిస్మం పొందకుండా ఆటంక పరచబడుతున్నావో చూసుకో. సైతాను నిన్ను మోసం చేస్తున్నాడు. నీవు యేసు ప్రభుని నీ రక్షకునిగా అంగీకరించి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే నీ పేరు దేవుని జీవగ్రంథమందు లిఖితం అవుతుంది. నరకము నుండి కాపాడబడతాం. ఇక్కడ నువ్వు దేన్ని బట్టి అతిశయపడ్డా 3 రోజుల భోగమే, 3 రోజుల వ్యవహారమే. తర్వాత పోయి యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు చావని ఘోరమైన నరకాగ్నికి వెళ్ళాలి. చాలా యాతన, చాలా వేదన. దేవుడు ఎన్నెన్నో సువర్ణ అవకాశాలు నీకు ఇస్తుంటే కేవలం అజ్ఞానం చేత మూర్ఖించి నిన్ను నువ్వు మోసం చేసుకొని బ్రతుకుతున్నావు. నావారు అంటున్నావు. నీవు చచ్చేనాడు నీ వారు నీతో కూడా రాగలరా? ఒకరిని చూపించు. నీ భార్య, నీ భర్త, నీ తల్లి, నీ పిల్లలు, నీ తండ్రి
ఎవరైనా రాగలరా? వల్ల కాటి దాకా వస్తారేమో. చావులో నీకెవడో తోడు రాడు, కానీ బ్రతుకులోనూ చావులోనూ నిన్ను విడువక తోడై ఉండేవాడు దేవుడు, ప్రభువే, యేసు. చచ్చినా నిన్ను మళ్ళా బతికించగలవాడు యేసు. సృష్టికర్త దేవుడు. దేవుడు దేవుడు కొంతమంది మనుషుల కోసం దేవుణ్ణి పక్కన పెడతారు, పలికిమాల విషయాల కోసం దేవుణ్ణి పక్కన పెడతారు, శరీర వ్యామోహాల కోసం, అల్పకాల పాప భోగాల కోసం దేవుణ్ణి పక్కన పెడతారు. వీళ్ళు తమను తాము మోసగించుకుంటున్న వాళ్ళు కాదా? తెలిసి మనం ఫాలో అవుతున్నది నిజమునకు ఒక దేవుడు అనేటువంటి ఆ అంతస్తుకు తగిన వ్యక్తులు కాదు అని కూడా తెలుసు. అయినా సరే భయము చేత తమను తాము మోసగించుకుంటారు. కొంతమంది వదిలి రారు, వాటిని వదిలితే ఏం చేస్తాయో అనే భయం. ప్రిలారా, ఇది మనిషి తనను తాను మోసగించుకోవటం, ఇతరుల చేత మోసగింపబడటం. కొంతమంది వాగ్దానాలు చేస్తారు, నీతో నా జీవితకాలం నమ్మకంగా ఉంటాను, నీతోనే నా బ్రతుకు, నువ్వు లేకపోతే బ్రతకలేను. నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? నిన్ను చూడక ఉండలేనని మాటలు విన్నావా? నీవు లేకపోతే బ్రతుకలేనని రాతలు చదివావా? ప్రేమంటేనే తెలియని మనుషుల గారడి చెల్లెమ్మ, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మ. నీతి మాలిన మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా. ఎండమావిలో ఎన్నడు దాహం తీరదే చెల్లెమ్మ. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? కళ్ళెరుగని తెల్ల పావురమపై పైకెగిరావా? కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా? దేవునికి స్తోత్రం. ఎవరెవరికి మాట ఇచ్చినా, ఎవరు ఎన్ని రకాల మాటలు చెప్పినా అన్నీ బుస్సే. మోసపోతారు. మనుషుల చేత మోసగింపబడటం. కొంతమంది ఈ శరీర సంబంధమైన విషయాల్లో మోసపోతారు. కొంతమంది దేవభక్తి విషయంలో కూడా మోసపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది అండి, నేను విన్నాను కొన్ని విషయాలు, మనుషుల చేత మోసగింపబడిన పరిస్థితి కొంతమందికి. అసలు ఎందుకు జరిగిద్ది ఇలా అనేది చెప్పి ముగిస్తాను నేను. ఫస్ట్ తనను తాను మోసగించుకోవటం, రెండవది మనుషుల చేత మోసగింపబడటం, మూడవది సైతాను చేత మోసగింపబడటం. అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంగాన్ని మనం చూస్తే, సీమోను పేతురు అననీయ అనే మనుషునితో అంటున్నాడు, అననీయ, ఆ ధనము నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కాదా? భూమిని ఈ వెలకే అమ్మావా? కొంత సొమ్ము నీ దగ్గర దాచుకొని దేవుని మోసగించుటకు, పరిశుద్ధాత్మను శోధించుటకు సాతాను ఎందుకు నీ మనసును ప్రేరేపించెను? నువ్వు ఎందుకు మోసపోయావు? ఎందుకు ప్రేరేపించను అంటాడేమిటి? వాడి పనే అది కదా. ఎందుకు మోసపోయావు అన్నట్టు మాట్లాడతాడేంటి? వాడి పనే మోసం చేయటం కదా. ఎవరి పని? సైతాను పని. కానీ అననీయని ఏమడుగుతున్నాడు? నువ్వెందుకు మోసపోయావు? ఎందుకు వాడి ప్రేరణకు లొంగావు అంటే అర్థం ఏంటో తెలుసా? నీ దగ్గర సందు దొరికితేనే వాడికి నువ్వు చిక్కేది. అసలు నువ్వు సందెందుకు ఇచ్చావు అని అర్థం. నీ దగ్గర ఆ కక్కుర్తి బుద్ధి ఒక్కటి ఉన్నందున వాడికి చిక్కావు. చూసావా? ఏకంగా మనుషుల్ని కాదు, నువ్వు దేవునితోనే అబద్ధమాడి దేవునినే మోసగించాలని బరి తెగించావు అన్నాడా? మనుషులతో కాదు, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడితివి. పరిశుద్ధాత్మను మోసగించుటకు, సప్పిరాతో అంటాడు,
ఇద్దరితో అంటాడు చూడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయంలోని ప్రేరేపించు? చూసావా, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. దేవుణ్ణే మోసగించడానికి వీడు ప్రేరేపింపబడ్డాడు. ఎవరి చేత మోసపోయాడు? సైతాను చేత. ఎందుకు మోసపోయాడు? సప్పిరతో అంటాడు, దేవుని పరిశుద్ధాత్మను మోసగించుటకు ఎందుకు మీరిద్దరూ ఏకీభవించారు? ఏమొచ్చింది మీకు? ఎందుకు ఆ ఛాన్స్ ఇచ్చారు సైతాను గాడికి? ఎందుకు అవకాశం ఇచ్చారు? మీరు సంధి ఇవ్వకపోతే వాడు ఎలా వస్తాడు మీ దగ్గరికి? అంటే మీ దగ్గర ఆ లోభపు బుద్ధి, ఆ కక్కుర్తి బుద్ధి మీ దగ్గర చూశాడు వాడు. మురికి లేకపోతే దోమ రానట్టు, ఇంట్లో చండాలం లేకపోతే ఎలుకలు రానట్టు, క్రిములు రానట్టు, మన దగ్గర రోత ఉంటేనే, వాడికి సంబంధించింది ఉంటేనే వాడు వస్తాడు మన దగ్గరికి. అదంతా చెత్తంతా తీసి అవతల పడేసామంటే, ఇంట్లో ఉన్న చెత్తంతా బయట పడేసామంటే ఎలుకలు రానట్టే. మనలో ఉన్న చెత్తంతా తీసి బయట పడేస్తే సైతానుగాడు మన దగ్గరకు వచ్చి శోధించడానికి అవకాశం ఉండదు. అసలు వాడికి ఆ ఛాన్స్ ఎందుకు ఇచ్చావు, ఆ చోటు ఎందుకు ఇచ్చావు అని అడుగుతున్నాడు పేతురు. అంటే ఇది సాతాను చేత మోసపోయాడు అననీయ. ఆదికాండంలో మీరు చూస్తే 3వ అధ్యాయంలో ఆ స్త్రీతో అడుగుతాడు, ఎందుకు తిన్నావు, ఆ పండు ఎందుకు తిన్నావు అని దేవుడు అడిగితే, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. సర్పం మోసం చేసింది, ఘట సర్పం అది. సాతాను చేత మోసపోయింది హవ్వ. ప్రిలారా, మనంతటా మనం మోసపోయినా, మనుషుల చేత మోసగింపబడ్డా, సైతాను చేత మోసగింపబడ్డా, ఏ కారణాన్ని బట్టి మనం మోసపోయే అవకాశం ఉంది అంటే, దేవుని మాటలను మనం సరిగా గుర్తించనందున, ఆ మాటల్ని మన ఆంతర్యంలో భద్రపరుచుకోనందున, ఆయన ఇచ్చే ఆలోచనల చొప్పున వివేచించి అడుగులు వెయ్యని కారణం చేత మనం ఈ మోసాల్లో పడిపోయే అవకాశం 100% ఉంది. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఈ లోక నటన గతించుచున్నది, లోకమును దాని ఆశయు గతించిపోతాయి. స్తోత్రం, హల్లెలూయా. భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనడు, తరువాత తీర్పు జరుగును. మన్నైనది వెనకటి వల్ల మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా. ఇలాగా ఇన్ని వచనాలలో, రే బాబు ఇది పర్మనెంట్ కాదు, మోసపోకు, ఆశలు పెంచుకోకు, ఇది కాదు. నువ్వు ఆశ పెంచుకోవాలన్నా, ఆశ పడాలన్నా ఒక అర్థం పరమార్థం ఉండాలి. ఆ లోకం పరలోకం నాయన, దాన్ని మీకు ఇవ్వడానికి నేను సిద్ధమై ఉన్నాను, మీ దృష్టి అటు పెట్టండి అని వాక్యం చెప్పాడు. ఎన్నో వచనాలు. పౌలు మహనీయుడు చెప్తాడు తిమోతికి, ఈ లోకములోనికి వచ్చేటప్పుడు మనం ఏం తేలేదు, ఇక్కడ నుంచి చచ్చి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై తృప్తి కలిగి ఉందామన్నాడు. స్తోత్రం. కనీసం ఆహారం, వస్త్రం నిలవనేడు అంతవరకు చాలు బాబు. ఇక వాళ్ళని చూసి వీళ్ళని చూసి హెచ్చింపులకు పోయి మనశ్శాంతి పాడు చేసుకోవద్దు. దేవుని వైపు నుండి దృష్టి మళ్లించొద్దు. వాడంత ఆస్తులు సంపాదించాడు, వీడెంత కూడబెట్టాడు, అసలు వీళ్ళు మామూలుగా చేయట్లేదు, నీ సంపాదన ఏందో, నీ తలకాయ ఏందో అని కొంతమంది పనికి మాలిన మాటలు మాట్లాడుతుంటే అటు బెండ్ అయిపోయి దేవుని వైపు నుండి దృష్టి మళ్లించి, ఆత్మల సంపాదన దేవుని పని, దేవుని చిత్తం పోగొట్టి, ఆస్తుల సంపాదన లోక సంపాదన దీని మీద దృష్టి మళ్లించి, ఇట్లా చేయొద్దు. నువ్వు ఎంత ఎగిరెగిరి సంపాదించినా, ఒకవేళ నా పిల్లలు కష్టపడకూడదు, నేను రాత్రి మగళ్ళు కష్టపడి నా పిల్లలు కూర్చొని తినేటట్టు కుప్పలేసిపోవాలి అని కొంతమంది, ఏమి తపన పిల్లల్ని బాగా కూర్చోబెట్టి మేపాలని. నేను చెప్పనా, ఆడు కూర్చోబెట్టి మేయటానికి నువ్వు అడ్డమైన గడ్డి మేసి కుప్పేసావు అనుకో, కూర్చొని మేయడాడు. కష్టపడకుండా చేతికి సొమ్ము అందుబాటులో ఉంటే దరిద్రపు అలవాట్లన్నీ అలవాటయ్యి పెందలాడి ఏమైంది? కష్టాలను కూర్చున్న అనుభవం వాడికి నువ్వు నేర్పకపోతే, వాడు అనగానే డింగ్ మన తీసుకొచ్చి ఏది పడితే అది నువ్వు ఇస్తా ఉంటే
అర్థమైద్దా? కష్ట సుఖాలు అర్థమైతే నైతిక విలువలను, లోకంలో ఉన్న తీరుతెన్నుల్ని వాడికి నేర్పగలిగితే, శ్రమానుభవాన్ని వాడికి చూపగలిగితే, అంతంత మాత్రం ఉన్నట్టుగా వాడికి చూపించగలిగితే వాడు భద్రంగా ఉంటాడు. అట్లా కాకుండా మా అబ్బాయి కూర్చొని తినాలి, మా అమ్మాయి కూర్చొని తినాలి అని కొంతమంది ధనవంతులు ఇబ్బడి ముబ్బడిగా అడ్డదారులు తొక్కి కూడా కుప్పలు తెప్పలుగా పైసలు సంపాదిస్తే, అమ్మాయి ఏమో ఒక రూటు, అబ్బాయి ఏమో ఒక రూటు. అబ్బాయి ఏమో క్లబ్బు, అమ్మాయి ఏమో పబ్బు. వీళ్ళిద్దరు ఈ క్లబ్బు పబ్బు ఇంట్లో గబ్బు కాదా? చెప్పండి, ధనవంతుల పిల్లలు ఎలా ఉన్నారు? ఎలాంటి వాటిలో చిక్కుతున్నారు? పోలీసు వాళ్ళకి డ్రగ్స్, పబ్బుల్లో నీచ కృత్యాలు. ఎంత దరిద్రంగా తయారయ్యారండి. కూర్చోబెట్టి పెడతా పిల్లలకి, కూర్చొని తినేటట్టు సంపాదించి దాచి పెడతా. ఒకవేళ అలాగ నువ్వు కుప్ప చేసినా అది ఇవ్వమని అడుగుతారు, ఇవ్వకపోతే నీ గొంతు కూడా బీసుకుతారు. తల్లి లేదు, తండ్రి లేదు, చంపట్లా. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకోవాలి మనం. పిల్లలకు ఫ్యూచర్ ఇవ్వాలి, కాదని నేను అనట్లా. కానీ వాడు ఏం చేయకుండా కూర్చొని తినాలని నీ తెలివి తక్కువతనం వాడిని నాశనం చేసిద్ది. 13 ఏళ్ల ప్రాయం నుంచి అగసాట్లు నేర్పారు మా మమ్మీ డాడీ. మా అమ్మ మా నాన్న మాకు ఇచ్చిన ఆస్తులు ఏంటంటే అగసాట్లే. ఈరోజు కొంచెం మనస్సాక్షి పని చేస్తా, కాస్త ఏదన్నా నీచ ప్రవృత్తిలోకి పోకుండా కాస్త ఏదన్నా పద్ధతి కాపాడుకొని సభ్యత సంస్కారం కలిగి సమాజంలో బ్రతుకుతున్నామంటే ఆస్తులు కాదు ఇవ్వాల్సింది పిల్లలకి, అగచాట్ల అనుభవాలు నేర్పాలి. బుద్ధిహీనులైన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వినండి. పిల్లలకి శ్రమానుభవాలు నేర్పాలి, నైతిక విలువలు నేర్పాలి. నీ దగ్గర కుప్పలు తెప్పలుగా డబ్బు ఉండొచ్చు కాక వాడికి అందకుండా జాగ్రత్త చేయాలి. వాడికి మాత్రం నువ్వు శ్రమానుభవమే చూపించాలి. యేసయ్య శ్రీమంతుడా కాదా? పరలోక తండ్రి శ్రీమంతుడా కాదా? ఆయన చూసానా నేర్చుకోవాలిగా మనం. ఆయన చూసానా నేర్చుకోవద్దు? అంత శ్రీమంతుడు, సర్వాధిపతి మన తండ్రి. ఒక్క మాట నానా అంటే ఏడు, ఆకాశాన్ని తెంచి భూమి మీద నీ కోసం పడేయడు. వేస్తున్నాడు మరి. ఏ రోజుకు ఆ రోజు, ఎప్పటికప్పుడు, అందకుండా. ఎందుకు? సమస్యల కొలిమిలో గాలుస్తుంది. ఎందుకు? తాను శ్రీమంతుడై ఉండి సమస్తము తన యందు కలిగి ఉండి కూడా తన బిడ్డవైన నీకు మాత్రం అంతంత మాత్రం ఎందుకో తెలుసా? నువ్వు పాడుగాకుండునట్లు, నీవు నీతిని నేర్చుకున్నట్లు, నువ్వు క్రమముగా బ్రతుకున్నట్లు, నువ్వు దీనుడవై ఉండునట్లు శ్రమానుభవం నేర్పుతున్నాడు మన నాన్న. కొంతమంది అనుకుంటారు నా దరిద్రం ఏందో, నాకు ఏది ముందుకు రావట్లా, దరిద్రం వెంటాడుతుంది. నేను చెప్పనా, అసలు దరిద్రుడు కాదు వాస్తవంగా. మీ నాన్న సూపరు, మీ నాన్న శ్రీమంతుడు అండి, సంపన్నుడు. కావాలనే కొంచెం ఆ కొలిమిలో గాలుస్తున్నాడు అంతే. నీ బిడ్డలకి నువ్వు నేర్పాల. పిల్లల మీద విపరీతమైన మమకారంతో వాళ్ళకి అది చేయాలి, వాళ్ళకి ఇది చేయాలి, వాళ్ళకి అలా చేయాలి, వాళ్ళకి ఇలా చేయాలని దేవుని మీద నుండి కూడా దృష్టి మళ్ళించి వాళ్ళకే అంతా కేటాయించి ఇదైతే వాళ్ళు బాగుపడ్డారా, వాళ్ళు పాడైపోగా నీ బ్రతుకు కూడా పాడైపోయి. ఏలీ కొడుకులు సర్వభ్రష్టులు అవుతున్నారు. ఏలీ పాపం మందలించినా వినే పరిస్థితి లేదు. నాకు తెలిసి తల్లి ఎఫెక్ట్ అనుకుంటా ఏలీ కొడుకుల మీద. భర్తకి ఎంత బాధ్యత ఉందో భార్యకి అంతే బాధ్యత ఉంది పిల్లల విషయంలో. కష్టపడి రాత్రింబగళ్ళు చాకిరి చేసి పైసలు సంపాదిస్తాడు భర్త, కానీ ఎక్కువ శాతం పిల్లలు వాళ్ళ బాల్యం అంతా సహవాసం తల్లితో. పిల్లలకు మొదటి గురువు అమ్మ. ఆమె మెంటాలిటీని బట్టి, ఆమె వ్యక్తిత్వాన్ని బట్టి పిల్లలు తయారవుతారు. తల్లి భక్తి కలిగిన స్త్రీ అయితే పిల్లలు భక్తులుగా ఎదుగుతారు. భక్తిహీనురాలై భ్రష్టురాలుగా ఉండి పనికిమాలింది అయితే అట్టనే తయారవుతారు పిల్లలు కూడా. తెలుసా, ఇల్లు చూసి ఇల్లాలు చూడు అంటారు కదా పెద్దోళ్ళు. పిల్లలను చూసి తల్లిని అంచనా వేయొచ్చు. సుసన్నా వెస్లీ గురించి విన్నారా? జాన్ వెస్లీ తల్లి ఒకసారి కొడుక్కి పాఠం 19 సార్లు చెప్పిందంట భర్త వింటుండగా.
19 సార్లు చెప్పిందంట కొడుక్కి పాఠం, చెప్పింది 19 సార్లు. మళ్ళీ 20వ మొదలు పెట్టిందంట. ఈయనకు చిరాకు పుట్టి, నీకు మైండ్ ఉందా లేదా, ఏంది పద్దాకలు చెప్తావు, ఏంది 19 సార్లు చెప్పి మళ్ళీ 20వ మొదలు పెట్టావు అంటే ఒక్కటే మాట అంది ఆమె, ఈ ఒక్కసారి నేను చెప్పకపోతే 19 సార్లు చెప్పింది వేస్ట్ అయిద్ది అందంట. మీకు అర్థం కాలేదా? కష్టపడి 19 సార్లు లేసేవాడికి పునాది, ఈ ఒక్కసారి చెప్పలేదనుకో ఈ 19 సార్లు చెప్పింది పోయిద్ది. నా పని నన్ను చేయనియండి. పిల్లలందరూ ఆదమర్చి నిద్రపోతా వరుసగా పండుకొని ఉంటే వాళ్ళకి బాధ్యత దాన్ని నెరవేర్చి అందరినీ బొబ్బోబెట్టి నిద్రపోయినాక పిల్లల తలల మీద చేతులుంచి ప్రార్థన చేసిన తల్లి సుసన్నా వెస్లీ. ఆమె ప్రార్థన ఏమో తెలుసా? దేవా, నేను స్త్రీని, నేను బయటికి వెళ్ళి వాడబడలేను, నాకు ఇంతమంది పిల్లల్ని ఇచ్చావు, కనీసం ఒక్కడైనా వీళ్ళల్లో గొప్ప సేవకుడు కావాలి ప్రభువా, నీ కొరకు వాడబడేవాడు కావాలి ప్రభువా, నీ కొరకు ఆత్మల్ని గెలిచేవాడు కావాలి ప్రభువా, నీ కొరకు ఆత్మల్ని సంపాదించేవాడు కావాలి, శత్రువుతో పోరాడి ఆత్మల్ని గెలుచుకునేవాడు కావాలి, ఒక్కడైనా తయారు చేయ ప్రభువా, ఒక్కడైనా తయారు చేయని ఆమె ప్రార్థన చేసేదట నైట్, మధ్యరాత్రి వరకు. వినటానికి బాగానే ఉంటుంది, వినేటప్పుడు కొంతమందికి ఆవేశం కూడా వచ్చింది, నేను కూడా అట్లా చేయాలని. నీ తలకాయ ఈరోజు ఆ ఫీలింగ్ ఉంటుంది, రేపు వదిలేస్తావు. నిజంగా నీలో ఆ రోషం ఉండి అలానే నువ్వు చేయగలిగితే నువ్వు కూడా ఒక జాన్ వెస్లీని తయారు చేయగలుగుతావు. ఇంగ్లాండ్ దేశంలో ఉజ్జీవాన్ని రగిలించడానికి దేవుడు వాడుకున్న పాత్ర జాన్ వెస్లీ. ఆ మహానుభావుడు ఎవరు కొడుకో తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన ఆమె సుసన్నా వెస్లీ ఆమె కొడుకు. ఇంకొకడు లేచాడు, మళ్ళా 2 కొడుకులు, చార్లెస్ వెస్లీ కూడా లేచాడు. ఇద్దరు ఆ తల్లి ప్రార్థన ఊరికే బోలా, పిల్లలు దీవించబడ్డారు. ఇద్దరైతే గొప్ప దైవజనులు, వాళ్ళలో ఒకడైతే ఒక దేశాన్ని కదిలించేంత గొప్ప దైవజనుడయ్యాడు. ఆ జాన్ వెస్లీ పేరే ఇప్పుడున్న మన వాళ్ళు పెట్టుకున్న పేర్లు. ఇప్పుడు మీరు వినబడుతున్నటువంటి ఆ జాన్ వెస్లీ పేరు అనేది ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళందరి పేర్లు ఆయనే. అది ఆ మహానుభావుడిది. అలాంటి బిడ్డను తయారు చేయగలిగిన తల్లి సుసన్నా వెస్లీ. బిడ్డల్ని దేవునికి అప్పచెప్పి దేవుని కొరకు పెంచింది. యోకేబేదో, అమ్రాము యోకేబేదో, నా కడుపున పుట్టిన సంతానం వలననే నా బిడ్డ ద్వారా ఇశ్రాయేలుకు విమోచన, దేవా సహాయము చేయి. యోకేబేదు గర్భాన పుట్టాడు మోషే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ప్రియులారా, మోసపోకూడదు. పిల్లల్ని ఎటు చేస్తున్నారు, ఎటు తీసుకెళ్తున్నారు? తల్లి ప్రభావం ఎక్కువ పడుతుంది. నువ్వు ఏదైతే అభ్యాసం కలిగి ఉంటావో నీ పిల్లలు అదే నేర్చుకుంటారు కనుక మనం మోసపోకూడదు, సాతాను చేత మోసగింపబడకూడదు. పిల్లల్ని ఏ విధంగా పెంచాలో, వాళ్ళకి ఎంతవరకు బాధ్యతలు నెరవేర్చాలో, వాళ్ళకి ఏ అనుభవాలు రుచి చూపించాలో. ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఇస్తే గొప్పడవుతాడు, పాడైపోతాడు. వాడికి అనుభవాలు, కష్టాలు నేర్పాలి. తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తల్లి కథలుగా చెప్పాలి. బుద్ధి కలిగిన తల్లి అయితే తన తండ్రి, కొంతమంది తండ్రులు ఉంటారులే పనికి మాలినోళ్ళు, భార్యని పిల్లల్ని వదిలిపెట్టి తిరిగే రకాలు, అటు బాధ్యత పట్టించుకోడాడు. కొంతమంది ఉంటారు అట్లాంటి దరిద్రులు, అందరినీ కాదండోయ్. అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నన్ను తిట్టుకోవాకండి, దేవునికి స్తోత్రం. దరిద్రులేగా మరి. ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడని ఉంది. గూడు వదిలేసిన పక్షి దరిద్రపదేగా, ఇల్లు వదిలి తిరిగేవాడు దరిద్రుడే అన్నట్టు. భార్య బిడ్డల బాధ్యతలు నిర్లక్ష్యం చేసి వాళ్ళకు జరిగించాల్సిన న్యాయం జరిగించకుండా తిరుగువాడు ఆ లెక్కలోకే వస్తాడు. దేవుని కోసం ఒకవేళ తప్పనిసరి దేవుని నిమిత్తం అయితే అందులో అడ్డు లేదు. దేవుని సేవకుడుగా ఒకవేళ ఉండి కొంతకాలం ఎడబాయాల్సి వస్తే అప్పుడు కూడా దైవజనుడు వాళ్ళకి జరిగించాల్సిన న్యాయం జరిగించే డివైడ్ కావాలి. కొన్నిసార్లు త్యాగం కొద్దీ అత్యవసరాన్ని బట్టి ఒకవేళ వెళ్ళినా తిరిగి న్యాయం చేయగలుగుతాడు దేవుని సంబంధం అయితే. భార్య భర్తను గురించి పిల్లలకు చెప్పాలి, మీ నాన్న ఇంత కష్టపడుతున్నాడు, ఆయన శ్రమ ఇలాంటిది, ఆయన బాధ ఇలాంటిది, ఆయన ప్రయాస ఇలాంటిది. నాన్నను అర్థం చేసుకో, నాన్న శ్రమను చూడు, నాన్న కష్టం చూడు, ఎంత బాధపడుతున్నాడో చూడు. నాకు ఏడుపు వస్తుంది మీ నాన్న చూస్తుంటే.
ఒకప్పుడు అలా లేడు మీ నాన్న. ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది, నీకేం బాధ్యతలు పట్టట్లేదు. మీ నాన్న రెక్క ఒక ఆదరు కావాలి. నువ్వు పైసలు వస్తున్నాయి కదా అని ఎట్లా పడితే అట్లా ఉంటున్నావు. జాగ్రత్త, నీకు పాపం తగిలిద్ది నాయన. కన్న తండ్రి కష్టాన్ని గుర్తించు. వెళ్ళు, మీ నాన్న కష్టపడే దగ్గరికి వెళ్ళు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళు, ఉద్యోగం చేసే దగ్గరికి, కంపెనీ దగ్గరికి, పనిచేసే దగ్గరికి వెళ్ళి చూడరా. కొడుకులకు కానీ కూతుళ్ళకు కానీ నేర్పాల్సిన అనుభవాలు. తన తండ్రి ఎంత శ్రమ పడితే పైసలు వచ్చిందో తల్లి నేర్పాలి, చెప్పాలి. ఆయన శ్రమ గురించి, కష్టం గురించి పిల్లలకు చెప్పాలి. వాళ్ళ కళ్ళు చెమర్చాలి, ఆ విధంగా చెప్పాలి. తల్లి పిల్లల్ని ఒక బాధ్యతలో, ఒక శ్రమానుభవంలో పెంచి దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేయి. దేవునితో వాళ్ళు కలుసుకునేటట్టు చేయి. అంతే, నీ బాధ్యత తీరినట్టే. ఇక నేను నా పిల్లల కోసం ఏం ప్రార్థన చేస్తాను తెలుసా? నా పిల్లలు చదవాలి, పెద్ద ఉద్యోగాలు సంపాదించాలి, అసలు వాళ్ళు పెద్ద అయింది, వాళ్ళకి ఏదో కావాలి, ఏం ఉండదు. నేను మోకాళ్ళుని ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఒకే ఒక ముఖ్య సంగతి చేస్తా. ఏంటో తెలుసా? నా పిల్లలని నువ్వు కలుసుకో ప్రభు అని ప్రార్థన చేస్తా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పిల్లల్ని నువ్వు కలుసుకో. ఇక నేను నీ దగ్గరకు వచ్చినా నాకు ఇబ్బంది లేదు. నన్ను కలుసుకున్నావు, నాకెవ్వరూ లేకపోయినా నువ్వున్నందున నేను బతికున్నాను. నన్నుగా అర్థం చేసుకొని పట్టించుకునే పరిస్థితి ఎవ్వరికి లేకపోయినా నాకు నువ్వు ఉన్నందున, నేను నిన్ను కలుసుకున్నందున, నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరు, ప్రోత్సహించేవాళ్ళు ఎవరు, నన్ను హెచ్చరించే వాళ్ళు ఎవరు, నన్ను ప్రేరేపించే వాళ్ళు ఎవరు, భక్తి సాధనకి రేపే వాళ్ళు ఎవరు? కానీ ఆయనతో కలుసుకున్నందున, ఆయన నాతో కలుసుకున్నందున భద్రంగా ఉన్నాను, చెడకుండా ఉన్నాను, విశ్వాసం పోగొట్టుకోకుండా ఉన్నాను. నన్ను ఎలాగైతే కలుసుకొని ఆకర్షించి భద్రపరిచావో, ఇప్పుడు ఎవరి సపోర్ట్ లేకపోయినా కేవలం నీతో అనుసంధానమైనందున నేను నిలబడగలిగాను. నా పిల్లలకి ఆ సాయం చేయి ప్రభువా. నేను చెబితే వాళ్ళకు సుత్తిలాగా ఉంటుంది, నేను చెబితే వాళ్ళకి సోదిలాగా ఉంటుంది. నేను చెప్పను. నేను ఎలాగైతే నిన్ను కలుసుకున్నాను అంతకంటే శ్రేష్టంగా వాళ్ళు నిన్ను కలుసుకోవాలి. ఆ విధంగా నా పిల్లల్ని నీ కొరకు ఆకర్షించు, నీ వైపు ఆకర్షించు. నా ప్రార్థన ఇదే. ప్రభు కృప కలిగి ఏ రోజైనా వాళ్ళు కలుసుకున్న అనుభవాన్ని నేను చూశానా, ఇక అయిపోయినట్టే. నా కడుపును పుట్టిన పిల్లలైనా, నేను ప్రసవ వేదన పడి కన్నా ఆత్మీయ పిల్లలైనా, అందరి విషయంలో నా ప్రార్థన ఇదే. నా ఆత్మీయ బిడ్డలు కూడా నిన్ను కలుసుకుంటే నా బాధ్యత తీరినట్టే ప్రభువా. ఎందుకంటే ఒక్కసారి ఒకడు దేవునితో ఏకాంతంగా కలుసుకోగలిగితే ఇక వాడు చెడిపోడు, ఆమె చెడిపోదు. తెలుసా మీకు? దేవునితో కలుసుకున్నదాకే కష్టమంతా. కలుసుకున్నారా వ్యక్తిగతంగా, ఇక వాళ్ళకి ఎవరి సహాయం కూడా నిమిత్తం లేకుండా వాళ్ళు దేవునితో ఏకాంతంగా నడవగలుగుతారు. దేవునితో అందరికీ అనుభవం రావాలని ఎంత తపనో. నా ప్రార్థన అదే. మీరు ఎంతమందికి అర్థమైందో లేదో నాకైతే తెలియదు. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా. హల్లెలూయా. పిల్లారా, మనం మోసపోకూడదు. నా బిడ్డలకు చెప్తాను, నేను దేవుని విషయాలు చెప్తాను, దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో చెప్తాను, దేవునితో అనుసంధానం అయితే ఎలాంటి జీవితం ఉంటుందో చెప్తాను. నా పిల్లలకి మళ్ళీ చెప్పాను, నాకు మీరు ఉద్యోగాలు, ఆస్తులు, అంతస్తులు, పబ్లిక్ చూస్తున్నప్పుడు ఒక ఉన్నతమైన పొజిషన్లో ఇవన్నీ లేవురా నాకు. మీకు దమ్ముంటే నిజంగా దేవుని ఏర్పాటు మీ మీద ఉంటే, ఆయన కృపచిత్తం అయితే 4 ఆత్మల్ని సంపాదించి రండిరా అక్కడికి. నశించిపోతున్న 4 జీవితాలను వెలిగించి రండి. అదిరా మీరు నాకు సంపాదించే ఆస్తి ఏదన్నా ఉంటే, దాన్ని బట్టి నేను ఆనందపడతాను రా. ప్రభు చిత్తం మీలో జరిగితే దాన్ని బట్టి అతిశయపడతాను. కానీ నువ్వేదో ఇక పెద్ద మనగాడు, ఆయన అంతా ఏనింత అంటే దాన్ని బట్టి ఆనందపడేవాడు కాదు వీడు. ఉద్యోగాలు సంపాదిస్తేనో, వ్యాపారాలు అభివృద్ధి చెందితేనో, గొప్ప పదవులు పొందితేనో దాన్ని బట్టి ఆనందపడేవాడు కాడు మీ ఆత్మీయ తండ్రి. మీరు దేవుని పాత్రలై మీరున్న ప్రాంతాల్లో, సమాజాల్లో, కుటుంబాల్లో
ప్రదేశాల్లో అనేక ఆత్మల్ని దేవుని కొరకు వెలిగించే అద్భుత సాక్షులైతే, మండుచు ప్రకాశించే దీపాలైతే దాన్ని బట్టి ఆనందపడేవాడు నీకు దేవుడిచ్చిన ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోసపోకుండా ఉందాం. మనం మోసపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్తాను అన్నాను కదా. మనల్ని మోసంలో పడకుండా భద్రపరచగలిగే శక్తి దేవుని వాక్యానికి ఉన్నది, దేవుని మాటలకు ఉన్నది. తెలుసా మీకు, కొంతమంది డబ్బుకు కకుర్తిపడి రూపాయి పెడితే 10 రూపాయలు వస్తుంది అని ఆశపడి ఆత్రపడి పెడతారు. చివరికి 10 రూపాయలు రాకపోగా రూపాయి కూడా పోయిద్ది. అట్ట నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బైబిల్ వాక్యం ఒకవేళ మనం చూసుకుంటే మోసపోకుండా జాగ్రత్త పడతాం. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష మంచిది కాదు. నీకున్న దాంతో తృప్తి చెందు, అదనంగా ఆశించవాకు, మొత్తం నష్టపోతావు అని వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని నీ గుండెల్లో పెట్టుకుంటే నువ్వు మోసపోవు. కానీ కొంతమంది వాక్యం చదువుతారు, వాక్యం చెబుతారు కూడా, కానీ అది వారి గుండెల్లో ఉండనందున సాతాను చేత మోసపుచ్చబడతారు. కాబట్టి అన్యుడైనా మనమైనా మోసపోకుండా ఉండాలి అంటే ఎవ్వరికైనా దేవుని వాక్యమే ఆధారం. హల్లెలూయా. మనకి వివేచన జ్ఞానం ఇస్తుంది. ఒకప్పుడు అబ్రహాము మొదలైన భక్తులు ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్షమై మాట్లాడితేనే సలహా. కానీ ఇక్కడ మన అన్ని రకాల పరిస్థితులకి అద్భుతమైన సమాధానం లాగా, మనం ఎటెళ్లాలో దిక్సూచిలాగా, మార్గదర్శన మనకు అనుగ్రహించున్నట్లు దేవుని వాక్యం ఈరోజు నీ చంకలోకి వచ్చింది, చంటి పిల్లలాగా. రాత్రింబగళ్ళు ఆ వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు దుష్టుడి చేతిలో మోసపోం. వాక్యాన్ని హృదయంలోకి స్వీకరించాలి. ప్రతి అడుగు లేఖనం ఏమి చెప్పుచున్నది అని పౌలు అడిగినట్టు, లేఖనం ఏమి చెప్పుచున్నది? వాళ్ళు నోరు తెరిస్తే లేఖనాన్ని ఎత్తే మాట్లాడారు. లేఖనం ఏమి చెప్పుచున్నది? ప్రభు మాటను బట్టి చెప్పున్నదేమనగా. అట్లా ప్రతి దానిలో దేవుని వాక్యం ఎందుకు ఒప్పుకుంటుందా, ఇలా అడుగు వేయొచ్చా, ఈ విషయంలో వాక్యం అడ్డు తగులుతుందా అని ఎప్పటికప్పుడు నీ వాక్యమును జాగ్రత్తగా చూచి నడుచుకుని వారు తూలి తొట్టులుటకు కారణమే లేదన్నాడు 119వ కీర్తనలో. స్తోత్రం చెప్పు. అయిపోయింది. ఈరోజు ఎవరెవరు ఎన్ని రకాలుగా మోసపోతున్నారో చూసుకోవాలి. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావా? మనుషులతో బంధాలు శాశ్వతమని మోసగించుకుంటున్నావా? లేకపోతే తుచ్చమైన అభిలాషల్ని చూపించి శరీరేచ్ఛలను రేపుతున్న సాతాను ప్రేరణకు లొంగిపోయి శాశ్వతమైనటువంటి జీవాన్ని కోల్పోయే ఏశావులాగా, కోరహులాగా, ఏమండి కయ్యూనులాగా తయారయ్యావా? మోసపోతున్నావా? దేవుడు వెక్కిరింపబడ్డాడు చెప్తున్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుషుడు ఏం విత్తుతున్నాడో అదే కోస్తాడని చెప్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎరిగి జ్ఞానాన్ని బట్టి సత్క్రియలు అనేవి విత్తితివా, సత్క్రియలు సత్సమాధానం అనే పంట కోస్తావు. దౌష్ట్యమును విత్తితే కీడు అనే పంట కోస్తావు. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి అందరికీ చెప్తున్నాను, మోసపోకండి. మనుషులు ఇచ్చేటువంటి భయం కలిగించే విషయాల గురించి కూడా మోసపోకండి. ఈరోజు కొంతమంది స్వార్థంతో చేస్తున్న వికృత ప్రకటనల వల్ల, కొంతమంది స్వార్థంతో చేస్తున్నటువంటి పనికిమాలిన ప్రకటనల వల్ల భయపడి చాలామంది చచ్చిపోయారు. తెలుసా మీకు? తెగులు అంతా ఇంత అని భయంకరంగా దాన్ని భూతద్దంలో చూపిస్తే ఇంటి పక్కన వ్యక్తికి వస్తే సమస్య, ఆ వ్యక్తి పోయాడు, ఆ వ్యక్తికి రిపోర్ట్ ఇట్లా పాజిటివ్ వచ్చిందంటే ఇంటికి ఇటు పక్కనోడు గుండె చచ్చిపోయాడు. మా పక్కోడికి వచ్చినట్టు నాకు కూడా వచ్చింది. కానీ అంటే ఏ రేంజ్లో ఆ ప్రచారం ప్రజల మీద ప్రభావం చూపుతుందో చూడండి. కొంతమందికి నేను మొత్తుకొని భయపడకండి అసలు ఒట్టిదే అని చెప్తుంటే కొంతమందికి వెరితనంగా ఉంటుంది. శాలేమని ఎట్లా చెప్తాడు, కొన్ని చూస్తున్నాను. విషయం ఏంటంటే పాజిటివ్ వచ్చినోడు పోయి 5 రోజుల్లో మళ్ళీ వచ్చాడు,
అతనికి వచ్చిందని అదురుపోయినోడు పోయాడు. ఇట్లాగ ఇన్ని మోసపోకండి. పనికి మాలిన ప్రకటనలు చూసి మోసపోకండి. ఏం కాదు. ఒకవేళ సమస్య వచ్చినా మళ్ళా తగ్గిపోతుంది. 5-6 రోజుల్లో, 2-3 రోజుల్లో, 7 రోజుల్లోపు మళ్ళీ నెగిటివ్ వచ్చేస్తుంది. ఏమీ కాదు. అట్లాగ ఒక్కసారి అందరూ కూడా పరిశీలించుకోండి, ఎవరెవరు ఏ విధంగా మోసపోయారో, మోసపోతున్నారో. కొంతమంది ఉంటారు చాలా ఆత్మీయంగా భక్తి జీవితం మొదలు పెడతారు. యవనస్తులు అంటారు. దేవుడే ప్రాణంగా, దేవుడే ప్రపంచంగా ఉంటారు. మధ్యలో జ్వరబడతాడు ఏ దయ్యపోడో, లేకపోతే వీడు మంచిగా ఆత్మీయంగా ఉంటే ఏ సైతానో ఎంటర్ అయిద్ది. ఇక అయిపోయింది. ఇక ఆ భక్తి జీవితం పాడైపోతుంది. ఆ ఆత్మీయత కోల్పోతారు. శరీర సంబంధులుగా తిరిగి ఇక మళ్ళా లోకాన్ని అనుభవించడం కోసం పరిగెత్తే వాళ్ళని కొంతమందిని గమనించవచ్చు మనం. ఒకప్పుడు వాళ్ళల్లో కనపడ్డ ఆత్మీయత తర్వాత కనపడ్డదు. ఎందుకంటే శరీరానుసారమైన మనసుకు చిక్కారు. అదే దేవుని వాక్యం హృదయంలో భద్రం చేసుకుంటే అలా చిక్కే అవకాశం ఉండదు. చిక్కినందున నేను మిమ్మల్ని దూషించట్లేదు, కానీ ఇకనైనా తిప్పుకొని దేవుని వైపు మళ్ళుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. పొరపాట్లు జరగకుండా ఉండవు, జరుగుతాయి. తెలుసో తెలియకో, మంచో చెడ్డో. మరి జరిగిన దానిలోనే ఉంటావా, తిరిగి మళ్ళుతావా దేవునికి వెళ్ళి? మోసపోయావు, మోసంలోకి వెళ్ళావు, సాతాను మోసగించాడు, దారి మళ్ళావు, మళ్ళా దారిలోకి వస్తావా, అందులోనే కూర్చుంటావా? రావా బయటికి? దేవుని మార్గంలోకి రావా అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి దిద్దుకో, బయటికి రా, దేవునిలోకి రా. అయిపోయింది అది అయిపోయింది, ఇక నన్ను వదిలిపెట్టు. కొంతమంది మొత్తుకుంటుంటారు, అన్నయ్య నన్ను మోసం చేశాడు అన్నయ్య, నన్ను మోసం చేశాడు అన్నయ్య, నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు అన్నయ్య. ఎవడు నమ్మమన్నాడు చెల్లెమ్మా? ఏమ్మా ఎవరు నమ్మమన్నారమ్మా? దేవుణ్ణి కూడా పక్కన పెట్టి మరీ బుద్ధిహీనంగా వెళ్ళావుగమ్మా. ఏమ్మా మనుషుల్ని నమ్మొద్దు అని చెప్పి మొత్తుకుంటానే ఉన్నాగమ్మా. ఇక నన్ను వదిలిపెట్టమ్మా, పిచ్చి అయిందేదో అయిపోయింది, ఇక నన్ను వదిలిపెట్టు. ఆ అందగాడిని, ఆ వెధవని, ఆ దరిద్రుణ్ణి ఇక నన్ను పట్టుకో, ఏసయ్య కాళ్ళు, బాగుపడతావు. ఇంకా అదే పిచ్చిలో ఉంటే చివరికి తాడేసుకుంటావు. వాడికేం బాగానే ఉంటాడు, నువ్వు పోతావు పాతాళానికి. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరికైనా చెప్తున్నా, మోసపోవద్దు, మాయలు నిజమని భ్రమించొద్దు. దేవుణ్ణి నమ్మి దేవుణ్ణి హత్తుకున్నవాడు ఒక్కడే మోసపోడు, కానీ దేవుణ్ణి పక్కన పెట్టి ఇక నువ్వు దేన్ని మీద డిపెండ్ అయినా, దేన్ని నమ్మినా ఘోరంగా దెబ్బతింటావు. ఈరోజు బాగానే ఉండొచ్చు, భవిష్యత్తులో అర్థమైంది నీకు. అందరికీ ఇదే హెచ్చరిక, జాగ్రత్త పడండి, మోసపోకండి, మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. రండి మోకాళ్ళ మీదకి ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీదకి వద్దాం. స్తోత్రం. రండి ప్రార్థన చేద్దాం. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. మోకాళ్ళే, నువ్వు స్త్రీవి కావచ్చు, పురుషుడివి కావచ్చు, చాలా సంగతులు మాట్లాడుకున్నావు. దేవుడి ఆత్మ నడిపింపులు, కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, మరి దేన్ని బట్టి నువ్వు దేవునికి దూరంగా ఉన్నావో, నరకం నీ కొరకు నోరు తెరిచి ఉన్నది. వాళ్ళు వీళ్ళు మాట్లాడిన పనికి మాలిన మాటలు నమ్మి, సత్యం తెలిసి కూడా ఇంకా మూర్ఖంగా గుడ్డితనంగా కూర్చోవాకు. ఇంకెంతకాలం మోసం చేసుకుంటావు? ఇంకెంతకాలం మోసంలో బతుకుతావు సోదరా? కళ్ళు తెరవా? ఇకనన్నా మారు మనసు పొందవా? రక్షణ పొందవా? రాకడ దగ్గరికి వస్తుంది. ఇక నన్న మారు మనసు పొంది రక్షణ పొందుకో. ఇంకా టైం ఎక్కువ లేదు. ఆయన రాకడా నీ పోకడా నీకు తెలియదు. తొందరగా జాగ్రత్త పడు. తొందరగా ముందు నువ్వు ఎక్కడున్నావు, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్నావో, ఏ పట్టణంలో ఉన్నావో, ఏ జిల్లాలో ఉన్నావో, అందుబాటులో దైవజనుడు ఉంటే వెళ్ళిపోయి ముందు మారు మనసు పొంది బాప్తిస్మం పొందు. నాకు అందుబాటులో ఉంటే రా, అవసరం అయితే నేనైనా ఇస్తా. నువ్వు ఏ టైం, సమయం, ఆ సమయం లేదు, ఎనీ టైం. నువ్వు మధ్యరాత్రి వచ్చినా సరే ఒక ఆత్మరక్షణ కోసం
నిద్రను వదిలిపెట్టి వస్తాను. రక్షణ పొందు, నరకం నుంచి కాపాడమని ప్రార్థన చేయి. మనుషుల్ని నమ్మి మోసపోతున్నావా? మోసపోయావా? ఆల్రెడీ బుద్ధి వచ్చింది కదా. ఇంకెవరిని నమ్మొద్దు, ఇంకెవరిని నమ్మొద్దు. ఆయన మీద ఆధారపడు. ఆఖరి కుటుంబం ఉంటే కుటుంబ బాధ్యతలు నెరవేర్చు, అంతేగాని ఓవర్ యాక్షన్ చేయొద్దు, పిచ్చి పెంచుకోవద్దు. ఎవరికెవరు స్థిరం కాదు, ఎవరికెవరు స్థిరంగా ఉండరు. సాతాను చేత మోసపోయి దేవుని వైపు నుండి మళ్ళుకొని తుచ్చమైన అభిలాషల తట్టు వెళ్తున్నావా? జీవం గల దేవుణ్ణి విసర్జించి బలహీనతలకు చిక్కిపడుతున్నావా? తిరుగు, దేవుని వైపు మళ్ళుకో. ఇక నన్న దారి తప్పిన స్థితి నుంచి త్రోవలోకి రా, ప్రభు మార్గంలోకి రా. మోసపోకుండాన్నట్లు దేవుని వాక్యం నీ గుండెల్లో భద్రం చేసుకో. ఏ అడుగు వేయబోయినా ఇది వాక్యానుసారమా కాదా చూసుకో. వాక్యం నీకు వివేచన ఇస్తుంది, వాక్యం నీకు జ్ఞానం నేర్పుతుంది, వాక్యం నీ పాదాలకు దీపం, నీ త్రోవకు వెలుగు. శత్రువు చేతుల్లో నువ్వు మోసపోకుండా వాక్యమే కాపాడుతుంది. యేసయ్యనే మోసం చేయడానికి వచ్చాడు లూసిగాడు. యేసయ్యనే మోసం చేయడానికి వచ్చాడు, వాక్యాన్ని అడ్డం పెట్టి కొట్టాడు ఆయన. తెలుసుగా మీకు? చెయ్యి, ప్రార్థన చేయి. తండ్రి, నాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా. సిగరెట్ పెట్టి మీదే ఉంటుంది, తాగితే ఇట్ట చేస్తారా అని. కానీ ఎంత తెలివిగా మోసం చేసుకుంటాడో. సిగరెట్ ప్యాక్ మీద కనపడతానే ఉంటుంది, అయినా సరే దమ్ము కొడతా ఉంటాడు. మద్యం సీసా మీద కనపడతానే ఉంటుంది, ప్రమాదకరమైన, అయినా సరే ఆనందంగా దానిలోనే. తెలిసి మనుషులు ఎంత తెలివిగా మోసపోతారు తమను తాము. ప్రార్థన చేయండి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో, అయ్యా నీ వాక్యం నా గుండెల్లో స్థిరపరచు. నేను మోసపోకుండా వివేచన కలిగి వివేకము గల అడుగులు వేయడానికి, శత్రువు చేతుల్లో నేను బుక్ అవ్వకుండా తప్పించుకోవడానికి నాకు సహాయం వచ్చి. సర్వలోకాన్ని మోసపుచ్చిన వాడు నన్ను కూడా దర్శిస్తాడు. నేను మోసపోకూడదయ్యా, నేను మోసపోకూడదు, నీ నుండి వేరు కాకూడదు. నాకు నువ్వు చాలు, నీతో అనుబంధం చాలు. నువ్వు జీవితం ఇచ్చినంత వరకు, నన్ను ఉంచినంత వరకు నీ కొరకు బతుకుతా, నీ చిత్తం చేస్తా. నన్ను నీలో స్థిరపరచు, నీ సహవాసంలో స్థిరపరచు. నాకు సైతాను గాడిచ్చేవా ఏవద్దు, నాకు నువ్వు 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 కావాలి ప్రభువా, నువ్వు కావాలి ప్రభువా, నీ సన్నిధి కావాలి ప్రభువా. నన్ను బలపరచు, నన్ను బలపరచు. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ఇంతవరకు మీ దాసుని నిలువ పెట్టుకొని మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాటను బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు నాయన. ప్రభువా, ఆది నుంచి అపవాది అనేకులను మోసపుచ్చుచూ వచ్చాడు నాయన. గతంలో మేము వాడి మోసంలో చిక్కుబడి ఉన్నప్పటికీ నీ కృపను బట్టి ప్రభా వాడి మోసంలో నుంచి మమ్మల్ని బయటకు తీసుకుని వచ్చావు. అయితే నా ప్రభా, రక్షణ పొందిన అనేక మంది ఆత్మీయులు కూడా ఈ రోజుల్లో కొన్ని సందర్భాలలో నాయన మనుషుల చేత మోసపోతున్నారు, తమను తాము మోసగించుకుంటున్నారు, అపవాది చేతిలో నా ప్రభా మోసగించబడుతూ ఉన్నారు నా తండ్రి. అలాగనే ఇంకా నీలోకి రాకుండా సైతాను కొన్ని మోసాలలో కొంతమంది వ్యక్తులను అడ్డగిస్తూ ఉన్నాడు నా ప్రభా. ప్రతి వ్యక్తిని దర్శించండి, ప్రతి మోసముల నుంచి ప్రతి వ్యక్తిని బయటకు తీసుకొని రండి ప్రభా. ఇదిగో నన్ను తండ్రి, ఇదిగో వాడి కీర్తులలో పడకుండా ఉండాలి అని అంటే నీ వాక్యానుసారంగా ఎవరైతే బ్రతుకుతారో, నీ చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తారో, ప్రతి విషయంలో ఇది నా దేవుని చిత్తమా కాదా అని తెలుసుకుని ఎవరైతే అడుగులు వేస్తారో వారు సైతాను కీర్తులలో చిక్కుబడరని మీరు మాట్లాడారు. ఇదిగో తండ్రి, విన్న ఈ మాటలు మా హృదయాలలో నీరు కట్టి ఫలింపు చేయండి. ఆ విధంగానైనా ప్రతి విషయంలో నీ చిత్తాన్ని గుర్తెరిగి నీ చిత్తానుసారంగా మేము అడుగులు వేయడానికి సహాయం దయచేయండి. మోసపోయిన వారిని దయతో క్షమించి సరిచేసి మరలా ప్రభువా నీ సన్నిధిలో వారిని నిలవబెట్టమని ప్రార్థన చేస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని ప్రసాదించండి. నీకే వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. నా యేసు ప్రేమ నిజం, నా ప్రియుని ప్రేమ నిజం. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా,
నిన్ను చూడక ఉండలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని ప్రేమికుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని స్నేహితుడే. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి ప్రాణిగా చేసే యేసురాజు ఘనుడే. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ఓ పావురమా, కళ్ళ ఎరుగని తెల్ల పావురమా పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. కళ్ళ ఎరుగని తెల్ల పావురమపై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. ఇంత చెప్పినా పెడచెవిని పెట్టి నిర్లక్ష్యం చేస్తే నష్టపోయేది ఎవరో, మోసపోయేది ఎవరో, రేపు భవిష్యత్తులో ఇబ్బందుల పాలయ్యేది ఎవరో. ఇవి విని కూడా జాగ్రత్త పడకుండా ఎవరో పెడచెవిని పెట్టి తిరస్కరిస్తారో ఎఫెక్ట్ అవుతారు. జాగ్రత్త పడి దేవుని వైపు మళ్ళుకొని మోసంలో నుండి బయటికి రండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. లైవ్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ బిడ్డలందరి కోసం మరి ప్రార్థన చేద్దాం. స్వస్థత కొరకు, వారి బలహీనతల కొరకు మరి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు స్తోత్రములు స్తోత్రములు. కారణభూతుడైన దేవా, ప్రభా ఇదిగో తండ్రి, ఆయా ప్రాంతాల్లో ఉండి నీ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డల్ని, అలాగే నీ సన్నిధిలో ఉన్న బిడ్డల్ని, లైవ్ లోకి వచ్చిన వారందరినీ నా ప్రభా ఇదిగో తండ్రి, నీ వాక్యము చేత నా ప్రభా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా స్వస్థపరుస్తున్నందుకు స్తోత్రములు నాయన. అలాగే వారి శారీరకంగా, వారి శరీరంలో ఉన్న బలహీనతలు నజరేయుడగు యేసు నామములో తొలగించండి. ఇదిగో నా తండ్రి, మీరు సెలవిచ్చి ఉన్నారు, నేను పొందిన గాయముల ద్వారా మీకు స్వస్థత అనుగ్రహించబడి ఉన్నది అని. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూతువని నేను చెప్పలేదని నువ్వు పలికినట్లుగా నన్ను నీ శక్తిని ప్రతి ఒక్కరు విశ్వసించి నా ప్రభు వారి జీవితాల్లో, వారి శరీరంలో ఉన్న బలహీనతల మీద జయాన్ని పొందడానికి సహాయం దయచేయండి. కలువరి శిలువలో నీవు కార్చిన రక్తము చేత ప్రతి ఒక్కరి బలహీనతలో తొలగించండి నాయన. ఇదిగో ప్రభు, భయంకరమైన తెగులు నా ప్రభు, అది మనుషులకి గొప్పది కావచ్చు, కానీ నీకు అది చిన్నదే ప్రభు. అదిగో తండ్రి, చనిపోయిన వారిని సైతం తిరిగి లేపిన వాడు, మరణపు ముళ్ళను విరిచిన వాడు నాయన. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఒక్క మాట పలికితే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మారిపోతుంది. ఆయా ప్రాంతాల్లో ఉన్న నీ బిడ్డల శరీరాల్లో ఉన్న బలహీనతలు యేసు నామములో తొలగించు. కరోనా వైరస్ యేసు నామములో తొలగునుగా. ఆమేన్. లయమగునుగా. ఆమేన్. రిపోర్ట్ మారిపోవునుగా. ఆమేన్. ప్రభా ఇదిగో ప్రార్థించినప్పుడు అనేక కార్యాలు మేము చూసాం. ఇదిగో ఈ బలహీనత ఎవరి శరీరంలో అయితే ఉందో వారు నా ప్రభా మరుసటి ఆదివారం కల్లా సాక్ష్యం నీ సన్నిధిలో వినబడాలి నాయన. ఇదిగో తండ్రి, స్వస్థపరిచి బలహీనత నుంచి విడుదల ఇచ్చి ఇంకా ఏ బలహీనత అయినా, ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా, ఏదైనా సరే, మెదడు సంబంధమైన బలహీనత, గ్యాస్ట్రిక్ సమస్య, అవును తండ్రి, అవునయ్యా, పెరాలసిస్, అవును ఏదైనా, అవును ప్రభా, సిరి మొదలుకుని సిరిపారం వరకు తాకి సంపూర్ణ స్వస్థత కలిగించు. నీకే వందనాలు తెలుసు. తప్పుల బంధకాల నుంచి విడుదల దయచేయండి. కోర్టు సమస్యలు తొలగించండి. కుటుంబ కలహాలు తొలగించండి. నా ప్రభ, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. నా ప్రభ, పంటలు వేసిన వారికి సమృద్ధి, పంట ఫలించలాగిన సహాయం దయచేయండి. సర్పపు శోధనలు తొలగించండి. తెగుళ్ళు బంధించండి. బిడ్డ పనుల్లో తోడుగా ఉండి పాము కాట్ల గురి కాకుండా కాపాడండి. దీవించు. ప్రతిదీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించు. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము
తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం, సత్యవాక్యం సదా మనందరికీ తోడయుండి మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రవేశు రక్తమునకే జై, ప్రవేశు రక్తమునకే జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం మామూలుగానే ఆరాధనలు జరుగుతాయి. ఆ 3 గతంలో జరిగినట్లుగా ఆరాధనలు జరిగితే తప్పకుండా కలవచ్చు. మరి ఈరోజు మీరందరూ కోఆపరేట్ చేసినందుకు వందనాలు. చక్కగా లైవ్లో ఈ వర్తమానం విని మరి సంతోషించిన బిడ్డలందరికీ కూడా వందనాలు. నా పేరు మీకు తెలుసు కదా, ప్రార్థనలో పెట్టండి నన్ను గురించి కూడా. మరి ఒకరోజు అని కాకుండా రోజు మాట్లాడుతూనే ఉంటాను, మనుషులతో మాట్లాడతాను, ఇటు లైవ్లో మీతో మాట్లాడతాను. ఏదో ఒక ప్రోగ్రాం. మరి నేనైతే వర్క్ ఆపలేదు, జరుగుతూనే ఉంది దేవుని పని. అటు ప్రార్థన చేయండి, నాకు కూడా మంచి హెల్త్ దేవుడు ఇచ్చినట్లు, ఇంకా ఉరికి దేవుని పని చేయున్నట్లు నా కోసం కూడా ప్రార్థన చేయండి. అలాగే మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు కూడా వందనాలండోయ్. రైట్, సెలవు తీసుకుందాం. మరి ఇక మనం ఇంకేమైనా ప్రకటనలు ఉన్నాయా? ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పండి. లైవ్ బ్రేక్ చేసినాక చెప్తారు. ఏమైనా ఉన్నాయా ఇంకా? బుధవారం శుక్రవారం కొద్దిగా ఆగమని చెప్పారు, అంతేగా. నెక్స్ట్ సండే మామూలు ప్రోగ్రామ్ ఉంటుంది. ఏదన్నా ఒకవేళ విషయం ఉంటే మేము తెలియజేస్తాం. మేమేం చెప్పలేదు అంటే చక్కగా మీరు 3 ఆరాధనలకి నెక్స్ట్ వచ్చేసేయచ్చు, వచ్చే సండే. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి సమస్యను బట్టి భయపడకండి, దాని గురించి ఏం కృంగిపోవాల్సిన అవసరం లేదు. అందరికి కూడా దేవుని కృపను బట్టి రిపోర్టు మామూలుగా వచ్చేస్తుంది కనుక మీరు ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చినా భయపడొద్దు, నెగిటివ్ వచ్చేస్తుంది. ప్రార్థన చేయండి, దేవునితో అనుబంధం కలిగి ఉండండి, దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండండి. దేవుడు మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు. బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు ఎవరైనా ఉంటే మరి ప్రత్యేకంగా పక్కకు వచ్చేసి రక్షణ పొందకూరిన వాళ్ళు లైవ్ బ్రేక్ చేశాడా? ఉందా? లైవ్లో ఉన్న వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉన్నారట, లైవ్ ఉందా, బ్రేక్ చేసావా? ఉందా? రైట్. లైవ్లో ఉన్నవాళ్ళు కొంతమంది అడుగుతున్నారట, అన్న మేము బాప్తిస్మం పొందాలని. తప్పకుండా మీకు ఎప్పుడు కుదిరినా రావచ్చు, ఎప్పుడు కుదిరినా రావచ్చు. బాప్తిస్మం తప్పకుండా ఇవ్వటం జరుగుతుంది. చక్కగా రక్షణ పొందుకొని త్వరగా జాగ్రత్త పడండి. దేవుడు మీకు తోడై ఉండునుగా. ఆమేన్. సెలవు.